నాతో పాటు ఏకవిస్తూ ప్రార్థించండి. నా కోసం ప్రార్థించండి, మీకోసం కూడా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభానికి దాసు నిలబెట్టిన బలపరిచిన వాడుకున్న ప్రభాని దేవస్థానంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన నా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, శక్తివంతుడు, ప్రేమ కలిగిన వాడు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. నీ ఉచితమైనటువంటి కృప ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించి నీ పాదాల చెంతకు నడిపించినటువంటి విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి యొక్క ఆరాధన నీ నామ మహిమాత్మ జరిగించండి. ప్రారంభ ప్రార్థనలోను, పాటల పాఠ్యంలో, లేఖనాలు చదువు డిష్యూలను కృప చూపించి నడిపించారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం. పాపాత్మను ప్రభావ, దౌర్భాగ్యుని తండ్రి, నీచుని ప్రభావ, ప్రభా, పనికిమాలిన వాడిని తండ్రి, నీ కృపకి ఏమాత్రం యోగ్యత లేనటువంటి వ్యక్తులను ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపం తెచ్చుకోండి తండ్రి. నువ్వు తలుచుకుంటే గడ్డి పరకను, గాడిదను, గడ్డి పరకను, నా కాలి కింద ఉన్నటువంటి ధూళిని, నలుసును కూడా వాడుకోగలదు. నేనే పాటు వాడిని ప్రభా, దయచేసి నన్ను క్షమించండి తండ్రి. నీకు ఆయాస్కరం చేసిన ప్రతి పాపదోషం క్షమించండి. నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన కొద్దిసేపు నన్ను బలపరుచుకుని వాడుకోండి. నీ ప్రియబిడ్డలతో మాట్లాడడాన్ని నీ వైపుకి మళ్లించండి. ఆత్మకార్యం జరిగించండి. నా నోటని జీవవాకులను నిర్వహించండి. నేను మాట్లాడడం కాదు ప్రభా, నా సొంత మాటలు, సొల్లు మాటలు నేను మాట్లాడడం కాదు తండ్రి. నీ విలువైనటువంటి మాటలు నా నోట పెట్టండి. విలువైనటువంటి హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడదని చెప్పినటువంటిగా నేను తలుచుకున్నటువంటిది, నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏదో కాదు, కానీ నువ్వు నీ ప్రియబిడ్డలతో ఏ మాటలు అయితే అందించడానికి ఇష్టపడుతున్నావో ఆ మాటలు మాత్రమే నీ ప్రియబిడ్డలతో మాట్లాడి సరిచేసి బాగు చేసి నీ వైపుకి మళ్ళించి మనం వేడుకుంటూ ఏ సత పరిశుద్ధమైన నామంలో వినంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం దినదినము కూడా వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివితే వాక్యం మీద ఎక్స్పీరియన్స్, వాక్యం మీద పట్టు మనం సాధించగలుగుతాం. వాక్యం మీద మనకు పట్టు లేకపోతే మనం బలహీనం పచ్చబడిపోతాం. దేవుని ఎదుట మనం పాపం చేయకున్నట్లు కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట, నేను నీ ఎదుట పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీకు వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. మనం దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అర్థమవుతుందా? ఏముండాలి? మన హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా సాతానుగాడి సంబంధమైనటువంటి క్రియలేమి మనం చేయలేము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండి మనం సరి చేసి, గద్దించి, బాగు చేసి దేవుని వైపుకి మళ్ళించడానికి ఇష్టపడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలంటే దినదినము కూడా మనం వాక్యం చదవాలి. వాక్యం మీద మనం పట్టు సాధించాలి. వాక్యాన్ని దినదినము ధ్యానిస్తూ ఉండాలి. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా వాక్యం మీద మంచి ఎక్స్పీరియన్స్ మనం సాధించగలగాలి. అప్పుడే మనం వాక్యంలో ముందుకు సాగలుగుతాం. ఓకే, చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోధా గారు నమ్మిన బొంటే పాడు చేయడానికి ఇష్టపడి ఉన్నాడు. యేసు ప్రభువారిని అప్పగించడానికి జరుగుతున్నటువంటి ఒక సన్నివేశం ఆ స్థలంలో మనం చూడగలుగుతాం. యేసు ప్రభువారిని ఆ స్థలంలో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా కొంతమంది దొంగలతోనూ కొంతమంది సైనికులతో వాళ్ళందరితోటి ఏకమయ్యి యేసు ప్రభువారిని అప్పగించడానికి గెత్సెమనే అనబడినటువంటి తోటకు వచ్చాడు. యేసు ప్రభువారు ఎక్కడున్నాడో ఆల్రెడీ యోధాకి తెలుసు. ఎందుకంటే మాటి మాటికి యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారంట. ఆ ప్రాంతంలో మాటి మాటికి ప్రార్థన చేసుకుంటున్నారనే సంగతి యోధాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ యేసు ప్రభువారు అక్కడే ఉంటాడు ఈ సాయంకాల సమయంలో అని ఒక ప్లాన్ వేశాడు. మనం బాగా అర్థం చేసుకోండి. ఈరోజు ఆదివారం దినం. ఆదివారం దినాన ఈరోజు నువ్వు ఎంత వెతికినా సరే పాస్టర్ గారు నీకు దొరకరని ఒక ఐడియా నీకు వస్తుంది. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంకాల సమయం వరకు కూడా పాస్టర్ గారికి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆదివారం దినాన పాస్టర్ గారు మనకు దొరకరని నీకు ఒక ఐడియా వస్తుంది. నీకు సరే సంబంధంగా పాస్టర్ గారి మీద ఒక నీ మనసు ఎలాగైతే పడి ఆయన దొరకరని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో సేమ్ యాసిస్ అదే విధంగా నీ మీద కూడా నీ వ్యక్తులు, నీకు సంబంధించినటువంటి స్నేహితులు, నీకు సంబంధించినటువంటి బంధువులు, నీకు సంబంధించిన వారు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు నాకు దొరకరు అనేటువంటి ప్లాన్ వేయాలి అని నీకు అనిపించాలి. నువ్వు ఖచ్చితంగా ఆదివారం దినాన 10 గంటల మొదలుకొని 1 గంట వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క సంధానాన్ని పోగొట్టుకోకూడదు. ఈ సమయంలో ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తకూడదు. దేవుని యొక్క సన్నిధిలోంచి అసలు ఏమాత్రం బయటకు వెళ్ళకూడదు. ఈ 10 గంటల మొదలుకొని 1 గంట సమయం వరకు కూడా నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఎంత వెతికినా నాకు బయట దొరకరు ఈ వ్యక్తి అని నీ మీద ఒక నమ్మకమైనటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ఎదుటి వ్యక్తుల నుండి. ఎప్పుడు సాధించగలదు? నువ్వు పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మాత్రమే. యేసు ప్రభువారి గురించి ఇస్కరియోతు యోధాకి బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి దినము కూడా, ప్రతిరోజు కూడా యేసు ప్రభువారు ఆ గెత్సెమనే అనబడినటువంటి ఆ తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు యేసు ప్రభువారికి ఉన్నది. మాటి మాటికి యేసు ప్రభువారు ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్న విధానాన్ని బట్టి ఇస్కరియోతు యోధా ఎక్స్పెక్ట్ చేశాడు, ఖచ్చితంగా దేవాదేవుడు ఈ గెత్సెమనే తోటలో ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకునేటువంటి సమయం అని ప్లాన్ వేసి ఒక దినాన యేసు ప్రభువారిని పట్టించడానికి సైనికులందరినీ తీసుకుని వచ్చాడు. యేసు ప్రభువారు సైనికులందరినీ తీసుకుని వచ్చి యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకుంటాను, ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తే యేసు ప్రభువారు అని చెప్పాడు. అంతకు తెలీదా? ఎదుటి వ్యక్తులకు తెలీదా యేసు ప్రభువారు ఎవరో?
తెలీదు. ఎలాగంటే మీకు ఆల్రెడీ నేను మీకు మొన్న ఒకసారి చెప్పాను. ఎలాగంటే యేసు ప్రభువారిని పోలిన వారి వలె శిష్యులందరూ కూడా ఉండేవారంట. ఫిలిప్పు ఇలా కొంతమంది వ్యక్తులు యేసు ప్రభువారిని లాగానే ఉండేవారంట. యేసు ప్రభువారిని చూస్తే యేసు ప్రభువుని చూసినట్లుగానే ఉండేదంట. కాబట్టి యేసు ప్రభువారి డ్రెస్సింగ్ స్టైల్, యేసు ప్రభువారి హెయిర్ స్టైల్, యేసు ప్రభువారి యొక్క మాట తీరు, యేసు ప్రభువారి యొక్క నడక, యేసు ప్రభువారి యొక్క ప్రవర్తన వారిలో ఉన్న కారణం చేత వీరు యేసు ప్రభువారిలాగా ఉండడం, యేసు ప్రభువారు ఎవరో ప్రజలకు తెలిసేది కాదు. కాబట్టి ఇస్కరియోతు యోధా వెళ్ళి సైనికులతో చెప్పాడు, ఇదిగో నేను యేసు ప్రభువుని పట్టిస్తాను, మీరు నాకేమిస్తారు? ఎన్ని నాణ్యాలు ఇస్తారు? ఎన్ని నాణ్యాలు చెప్పండి? ఎన్ని నాణ్యాలకి యేసు ప్రభువుని అప్పగించాడు? అని చెప్పకండి, గుంపులు ఒకలాగా చెప్పండి. ఎంత? ఏంటి? 30? ఏంటి 30? ఎవరు నేర్పించారు మీకు? సినిమా నేర్పించింది. సినిమాలో 33.5 వెండి నాణ్యాలకి నేను అమ్ముతాను అని ఒక వ్యక్తి అంటాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు 30 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటాడా, ఇస్కరియోతు యోధా అంటాడో, ఇస్కరియోతు యోధా వేషం వేసిన ఆయన, ఇదిగో యేసు ప్రభువారి వయసు 33.5 సంవత్సరాలు కాబట్టి 33.5 వెండి నాణ్యాలు ఇవ్వండి, నాకు 33 వెండి నాణ్యాలు ఇవ్వండి వయసుకు తగినటువంటి విధంగా అని అంటాడు. అబ్బాబే మేము అలాగే మేము 30 వెండి నాణ్యాలకే ఇస్తామంటారు. అది మనుషుల్లో బాగా నాటుకుపోయింది. వాక్యం నాటుకోవట్లేదు కానీ సినిమాలు బాగా నాటుకుపోతున్నాయి మనకి. 33 వెండి నాణ్యాలకి, 33.5 వెండి నాణ్యాలకి, యేసు ప్రభువారి వయసు 33 వెండి నాణ్యాలకి అమ్మబడ్డాడని అనుకుంటున్నాం మనం. కాదు, యేసు ప్రభువు 30 వెండి నాణ్యాలకి అమ్మవేయబడ్డాడు. ఎంతకే? 33 వెండి నాణ్యాలకి. ఇదిగో 33 వెండి నాణ్యాలకి నేను యేసు ప్రభువారిని అప్పగిస్తాను, ముద్దు పెట్టుకుని ఆయన అప్పగిస్తాను, మీరు రెండని తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకుని ఆ యొక్క సైనికులకి అప్పగించాడు. గెత్సెమనే తోటలో చీకటి వేళ ఏమాత్రం వెలుతురు లేని ప్రదేశంలో ఆ యొక్క కాకడాలు పట్టుకుని వచ్చి యేసు ప్రభువారిని బంధించుకుని తీసుకుని వెళ్తూ వచ్చారు. ఆ సన్నివేశం అంతా మనం అక్కడ చూడగలుగుతాం. బాగా అర్థం చేసుకోండి. నమ్మిన యేసు ప్రభువారిని తన శిష్యుడిగా యేసు ప్రభువారు తన శిష్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు ఇస్కరియోతు యోధా అని. ఇస్కరియోతు యోధా తనకి మేలు చేస్తాడు అనుకున్నాడు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభువారికి సహకరించి పరిచర్యలో సహకరిస్తాడని అనుకున్నాడు. కానీ యేసు ప్రభువారు కూడా అతను నమ్మి ఒక సంచి ఇచ్చాడు. అది డబ్బు సంచి ఇచ్చాడు. డబ్బులు ఎక్కడైతే ఉంటావో సాతానుగాడు అక్కడే ఉంటాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. డబ్బులు ఎక్కడైతే ఉంటాడో సాతానుగాడు అక్కడే ఉంటాడు. దొంగడు కొలినెప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? బ్యాంకుల మీద, మనం వేసుకుంటే బంగారాల మీద, మనం వాడేటువంటి బైకుల మీద, ఇక ఏదైతే విలువైన సామాగ్రి మన దగ్గర ఉంటుందో దాని మీద ఉంటుంది. దొంగలంట ఎక్కువ శాతం రైల్లో ఉన్నటువంటి ఏసీ బోగుల్లోకి వెళ్తారంట. దొంగలు రైల్లో ఉన్నటువంటి ఏసీ బోగుల్లోకి వెళ్తారంట. ఏసీ బోగుల్లోకి ఎందుకు వెళ్తారు? స్లీపర్ క్లాసెస్లోకి, ఆ జనరల్ బోగిల్లోకి వెళ్ళకూడదా? అందులో ఎందుకు దూరతారంటే డబ్బున్న వాళ్ళు ఎలా అందులో ప్రయాణం చేస్తారని వాళ్ళ అభిప్రాయం. బంగారాలన్నీ దిగేసుకుని బాగా డబ్బు సంచి పెట్టుకుని మంచి పర్సన్ ఉండగా 2000 కాగితాలు ఇప్పుడు పోయినాయి కాబట్టి 500 కాగితాలు ఫుల్ఫిల్గా 500 కాగితాలే పర్సన్ ఉండగా దొప్పుకుని వెళ్తారు కాబట్టి ఏసీ బోగిల్లోకి దూరతారంట ఎక్కువ శాతం దొంగడు కన్ను ఎక్కడైతే ఉంటుందో దొంగడు కన్ను ఎక్కడ ఉంటుంది? డబ్బు మీదే ఉంటుంది. ఈ డబ్బు సంచి ఒకటి ఇచ్చాడు యేసు ప్రభువారు అతనికి. ఫైనాన్షియల్ మినిస్టర్ కింద ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రాంతానికి అంతటికి. ఆ సిచ్యువేషన్లో యేసు ప్రభువారు ఒక పదవిని అతనికి ఇచ్చాడు, ఫైనాన్స్ మినిస్టర్ కింద. అతడు ఎప్పుడైతే ఆ డబ్బు సంచి అతనిలోకి వచ్చిందో చీకట్లో ఉన్నటువంటి ఆ సాతానుడు అతని హృదయంలో ప్రవేశించి మాటికి అప్పుడప్పుడు దొంగిలించడం ప్రారంభించాడంట. అర్థమవుతుందన్నమాట. అప్పుడప్పుడు అందులో ఉన్నటువంటి డబ్బు సంచిలో ఉన్నటువంటి ఆ యొక్క డబ్బుని దొంగిలించడం ప్రారంభించాడు. సాతానుగాడు అతని హృదయంలో ప్రవేశించి ఎప్పుడైతే అతను హృదయంలో ప్రవేశించాడో చెడు కార్యాలు చేయడానికి అతని మనస్సు బాగా లొంగిపోయింది. ఎంత దాకా దిగజారిపోయాడంటే యేసు ప్రభువారిని తన సైనికులకి అప్పగించడానికి కూడా వెనుకాడలేని పరిస్థితికి వచ్చేసాడు. ఒక్క మాట బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువారు నమ్మి అతను పెట్టుకుంటే అతడు చేస్తున్న పని ఏంటి? యేసు ప్రభువారిని అప్పగించడానికి వచ్చేసాడు. సిలువకు అప్పగించడానికి ఇష్టపడి ఉన్నాడు. నువ్వు నేను కూడా చేసే పనులు అవి కదా. మనం దేవుడికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నామా? దేవుడికి ఆయాసాన్ని కలుగు చేస్తున్నామా? దేవుడిని అప్పగించడానికి మనం ఏమాత్రం వెనకాడట్లా. ఇది దేవుని యొక్క శరీరం, దేవుని పోలికలో నిన్ను నన్ను తయారు చేశాడు. విలువ పెట్టి కొనబడిన వారం మీరు మీ సొత్తు కాదని చెప్పాడు. ఇవి దేవుని చేతులు, దేవుని కాళ్ళు, దేవుని యొక్క దేహం అంతా దేవాది దేవుడు మనకు పొదిగాడు. దేవుని యొక్క రూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. దేవుని పోలికలో నిన్ను నన్ను తయారు చేశాడు. దేవుని పోలికలో నిన్ను నన్ను తయారు చేస్తే నువ్వు నేను చేసేది ఏంటో తెలుసా? ఏంటి?
దేవుడికి దుఃఖాన్ని కలుగజేసేటువంటి పనులు. దేవుని యొక్క చేతిని అపవిత్రంగా మనం వినియోగించగలమా? దేవుని యొక్క కన్నులతో అపవిత్రమైనటువంటి చూపులు మనం చూడగలిగమా? దేవుని యొక్క దేహంతో అపవిత్రమైనటువంటి వ్యభిచారపు పనులు మనం చేయగలమా అని అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తూ వస్తాడు. మనం దేవుని యొక్క దేహాన్ని మనం అపవిత్రంగా ఏమాత్రం వినియోగించకూడదు. దేవుణ్ణి ఏకంగా దేవుణ్ణి నమ్మేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్క మాట బాగా అర్థం చేసుకోండి. ఆదివారం నేను నా ప్రార్థన కొట్టేసి నువ్వు పనికి వెళ్తున్నావంటే దేవుణ్ణి 700 రూపాయలకి అమ్మేసినట్టు కాదా? దేవుణ్ణి పక్కనట్టు నువ్వు పనికి వెళ్తున్నావంటే దేవుణ్ణి పక్కనట్టేసినట్టు కాదా? దేవుణ్ణి అమ్మేసుకున్నట్టు కాదా? నువ్వు దేవుణ్ణి దేనికోసం అమ్మేస్తున్నావు? వెండి నాణాలకా? వెండి నాణాలకి అమ్మేస్తున్నావా? లేదా సెల్ ఫోన్ చూడటానికి అమ్మేస్తున్నావా దేవుణ్ణి? కాలాన్ని నిక్షేపం చేయడానికి అమ్మేస్తున్నావా? బద్ధక స్వభావంతో సోమరితనంతో మంచం మీద కొంతసేపు పొరుండడానికి నువ్వు అమ్మేస్తున్నావా యేసుప్రభువారిని? యేసుప్రభువారిని దేనికి అమ్మేస్తున్నావు? ఇస్కరియోత యేసుప్రభువారిని సాక్షాత్ దేవాది దేవుని యొక్క కుమారుణ్ణి అమ్మేయడానికి ఇష్టపడ్డాడు. జీవితంలో మర్చిపోలేం క్రైస్తవులు అనబడినటువంటి ఏ వ్యక్తి కూడా యేసుప్రభువారిని అమ్మేశాడు. యేసుప్రభువారిని బాహాటంగా నువ్వు నేను అమ్మట్లేదు, కానీ ఆత్మ సమానంగా అమ్మేస్తున్నాం అంతే. నేను ఒక చిన్న వీడియో చూశాను. సెల్ ఫోన్ చూసినట్లుగా వాక్యం చూస్తే ఎంత బాగుపడిపోతామో అని ఆ పైన హెడ్డింగ్ పెట్టి కింద పెట్టారు. అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? గ్లాస్ కడుక్కుంటూ ఆ పక్కన బైబిల్ ఎట్టుకుని చదివేస్తున్నాడు. అది తుడుచుకుంటూ బైబిల్ ఎట్టుకుని చదివేస్తున్నాడు. చూసారా మీరు? చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నిజంగా బైబిల్ అలా చదివితే ఎంత బాగుపడిపోదు? నిన్ను నన్ను సాతనాడు చదవనిస్తేనే కదా. నిన్ను నన్ను వాక్యం బైబిల్ అసలు మనకు కనబడితేనే కదా. మన బైబిల్ ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియట్లేదు. ఎలా అంటున్నాను ఏమనుకోవద్దు, మన బైబిల్ కూడా మందిరంలో వదిలేతున్నాం. ఆడేం చూస్తున్నారంటే మనలో ఉన్న కొంతమంది ఎక్కడెక్కడ వదిలేస్తున్నాం బైబిల్. మన బైబిల్ ఎప్పుడు మన దగ్గరే ఉండాలి. సెల్ ఫోన్ పడుకుంటున్నప్పుడు కూడా నా దగ్గర ఉంటుంది. సెల్ ఫోన్ పడుకుంటున్నప్పుడు కూడా నా దగ్గరే పెట్టుకుని పడుకుంటాను సెల్ ఫోన్. ఎందుకు? నా సెల్ ఫోన్ నా జాగ్రత్త. అర్థమవుతుందా? ఏ పని చేసినా ఎనీ టైం ఫోన్ నా దగ్గరే ఉండాలి. అసలు ఎక్కడ పక్కనెట్టడానికి నేను ఇష్టపడను. సెల్ ఫోన్ మీద అంత జాగ్రత్త, మరి వాక్యం మీద? సెల్ ఫోన్ మీద చూపించినటువంటి శ్రద్ధ వాక్యం మీద చూపిస్తే మనం ఎప్పుడో బాగుపడిపోదాం. వాక్యాన్ని చదవలేని నిస్సహాయ స్థితికి వచ్చేసాం మనం. దేవుని యొక్క వాక్యం, దేవుణ్ణి అమ్మేసుకుంటున్నాం మనం. ఒక్క దినాన దేవుణ్ణి అమ్మేసుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పాడు. ఒక్కరోజు గడిపి చూడు, 1000 దినాల ఆశీర్వాదం నువ్వు నేను పొందుకుంటాం. అసలు గడిపితేనే కదా మనం. మీరు పర్లేదు దేవుని యొక్క మందిరానికి వచ్చారు, మరి రాని వారి పరిస్థితి ఏంటి? సరేలే, వచ్చిన వారు అందరూ ఫుల్ఫిల్గా వాక్యాన్ని వింటున్నారంటే అబ్బాబే సాధనాడు దూరిపోతాడు ఒక్కొక్కళ్ళు. రాత్రి చెప్పానే, ఏం చెప్పాను రాత్రి? సరదాగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అలా దూరతాడంతే ఇలాగ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అలా సాధనకుడు వచ్చి దూరతాడంతే అలా చక్కగా నిద్రపోతాం. సాధనకుడు వచ్చి అలా దూరతాడంతే ఎదురుగుండగా ఉన్న వారి తలకాయల్లో ఏళ్ళు పేలు గీళ్ళన్నీ మనం తీసేస్తాం. టైం మంచి బాగా స్పెండ్ అవుతుంది ఇక్కడ. చక్కగా సోది చెప్పుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. నేను చిన్న వయసులో ఆడ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటే పాస్టర్ గారు తిడతారని పెన్న మీద రాసివ్వండి మ్యాటర్. పేపర్ మీద రాసి మ్యాటర్ ఆ పక్కడికి ఇస్తే ఆ పక్కడు చదివి దానికి రిప్లై రాసి ఇచ్చేవాడు. టెక్నిక్. ఏ ప్రాబ్లం లేదు, పాస్టర్ గారు తిట్టరు. వాక్యం టిక్ పెట్టుకుంటున్నాం అనుకుంటారు. నాటకాలు మారోలం అయిపోయాం మనం. దేవుడికి ఎంత దుఃఖాన్ని కలుగు చేస్తున్నామో బాగా అర్థం చేసుకోండి. సమయాన్ని దుర్వినియోగం పరిచేసేటువంటి మనుషుల వల్లే మనం నువ్వు నేను తయారు చేస్తాం. చీకటి వేళ, చీకటి కలిగినటువంటి అగాధంగా చీకటిలో మునిగిపోతున్నటువంటి సమయంలో కట్టిగా చీకటి వేళ వచ్చారు గుదియలు పట్టుకుని, ఆ యొక్క కాగడాలు పట్టుకొని యేసుప్రభువును తీసుకుని వెళ్ళడానికి. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభువును ముద్దు పెట్టుకుని యేసుప్రభు రమ్మేశాడు ఇస్కరియోత. యేసుప్రభువును నమ్మేసిన తర్వాత యేసుప్రభు అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అదేం మాట అంటే 52, 53 వచనాలు. 52, 53 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయం. యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితురా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు
మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని సరిపోద్దండి. బాగా అర్థం చేసుకోండి. యేసుప్రభువు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? మీరు బందిపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులు పట్టుకుని, గుదియలు పట్టుకుని, ఆ యొక్క చైన్లు పట్టుకుని, సంఖ్యలు పట్టుకుని, అవన్నీ పట్టుకుని వచ్చారా? నేను దేవాలయంలో ఇలా వాక్యం చెప్తున్నప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? బాహాటంగా ప్రజల మధ్య స్వార్థ పరిచయం చేసినప్పుడు మీరు నన్ను ఎందుకు పట్టుకోలేదు? ఇరువుగా ఆ యొక్క సముద్ర తీరాన, గలిలయ సముద్ర తీరాన వాక్యం చెప్తున్నప్పుడు మీరు నన్ను ఎందుకు పట్టుకోలేదు? కొండ మీద కూర్చుండి ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు నన్ను ఎందుకు పట్టుకోలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చారు? దానికి గల కారణం ఏంటంటే చీకటి వేళ నన్ను పట్టుకోవడానికి వచ్చారు. దొంగల మీదకి వచ్చినట్టు చీకటి వేళ నా మీదకి వస్తున్నారా? పోలీసులు రైడ్ నిర్వహిస్తారు. సాయంకాల సమయం, రాత్రి వేళ 10 దాటిన తర్వాత పోలీసులు కాపు కాస్తారు. ఎవడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా అని. అప్పుడు దొరుకుతారని. ఎవరైనా దొంగతనాలు చేస్తున్నారా అని చెక్ చేస్తారు. ఎవరైనా వ్యభిచారపు మోకలు కలిగి జీవిస్తున్నారా, అటువంటి కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందుతున్నారా, ఇవన్నీ చీకటి వేళ సమయంలో చేసేటువంటి పనులు. ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా చెడు పనులు చేస్తున్నారా అని ఆ సమయంలో పోలీసులు తిరుగుతారు. అలా చెప్తున్నారు యేసుప్రభువారు. చీకటి వేళ సమయంలో నా మీదకి ఎందుకు వచ్చారు? నేనేదో దొంగను అనుకుంటున్నారా? నేనేమో అటువంటి కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందుతున్నానా? బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు మీరు నా మీదకి వస్తున్నారేంటి? దానికి కారణం ఏంటో తెలుసా? 53వ వచనం, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైనటువంటి అధికారమును అనను. ఇది మీ గడియ అంధకార సంబంధమైనటువంటి అధికారం. అంధకార సంబంధమైనటువంటి అధికారం. నువ్వే అధికారం కింద ఉన్నా ఒక్కసారి చెక్ చేసుకో. ఒకసారి నువ్వు చెక్ చేసుకో. నువ్వు దేవుని యొక్క అధికారం కింద ఉన్నావా, వెలుగు అధికారం కింద ఉన్నావా? మంచిదే. నిన్నే మాత్రం ఎవరు అనివలసినటువంటి పరిస్థితి లేదు. నువ్వు దేవుని యొక్క అధికారం కింద, వెలుగు అధికారం కింద ఉంటే మంచిదే. చీకటి అధికారం కింద ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకో. చీకటి అధికారం కింద ఉన్నప్పుడు చీకటిలో రకరకాలైనటువంటి అపవిత్రత అంతా ఉంటుంది. చీకటిలో బురద ఎక్కడ ఉందో తెలియదు, పేడ ఎక్కడ ఉందో తెలియదు, పెంట ఎక్కడ ఉన్నదో తెలియదు. చీకటిలో పురుగులు ఏమున్నాయో తెలియదు, చీకటిలో పాములు ఎక్కడ ఉన్నాయో తెలియదు, జర్రులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, తేళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు. చీకటిలో ఏముంటుందో మనకి ఏమీ తెలియదు. కాబట్టి చీకటిలో అడుగు వేయాలంటే సందేహిస్తాం, చీకటిలో అడుగు వేయాలంటే భయపడతాం, చీకటిలో పనులు చేసుకోవాలంటే భయపడతాం, చీకటిలోనికి అడుగు వేయడానికి టెన్షన్ పడుతూ ఉంటాం, చీకటి పనులు చేయడానికి. ఈ విషయాన్ని ఒకసారి పక్కన పెట్టినట్లయితే వెలుగులో ఉండేవాడు దేనికి భయపడ్డావు, వెలుగులో ఉండేవాడు దేనికి అభ్యంతరపడ్డావు. స్కూల్లో వెనకాల కూర్చొని ఉంటారు స్టూడెంట్స్. ఎందుకు వెనకాల కూర్చుంటారు ఒకసారి బాగా చెప్పండి. చదవకుండా ఉండడానికి కాదు, అల్లరి చేయడానికి. చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు, అల్లరి చేయడానికి వెనకాల కూర్చుంటారు. బ్యాక్ బెంచెస్లో కూర్చొని ఉంటారు. టీచర్ మీద సెటైర్లు వేయడానికి, చెప్పండి, ఆటలు ఆడుకోవడానికి, సెల్ ఫోన్స్ చూసుకోవడానికి, జోకులు వేయడానికి, అవన్నీ సరే సంబంధమైనటువంటి పిచ్చ పిచ్చ పనులెల్లా చేయడానికి వెనక బెంచెస్లో కూర్చొని ఉంటారు స్కూల్స్లో, కాలేజెస్లో. నేను కాదనట్లేదు, కానీ నువ్వు దేవునిలో కూడా వెనకబడుతున్నావు, నువ్వు కూడా దేవుని మందిరంలో వెనకబడుతున్నావు, నువ్వు కూడా చీకటి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? దేవునిలో ఉండడానికి. చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే నీకు భయం వేస్తుంది. నీకు భయం కలుగుతుందంటే నువ్వు చీకటిలో పనులు చేస్తున్నావు, చీకటి సంబంధమైన క్రియల్లో నువ్వు పాల్పొంపులు పొందుతున్నావు, చీకటి సంబంధమైనటువంటి ఉద్దేశాలు నువ్వు కలిగి జీవిస్తున్నావు. చీకటిలో ఉండేదంతా కీడు, చీకటిలో ఉండేదంతా శోధన, చీకటిలో ఉండేదంతా వేదనే. చీకటిలో కలిగేటువంటివన్నీ బాధలే కలిగితే కానీ ఏమాత్రం సంతోషం, ఆనందం ఉండదు. కరెంట్ వచ్చేటప్పటికి అమ్మయ్య అని అనుకుంటాం. అన్యజనులు అయితే ఇలా ముద్దులు కూడా పెట్టేసుకుంటారు కదా. వీళ్ళకంటే అందరికీ అంత ఇష్టం. చీకటి అనేసప్పటికి అందరూ భయపడుతూ ఉంటారు. దేవుడి దయలో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇన్వర్టర్ కలుగు చేసి ఇలా లైట్లు పెట్టేసి మనం బాగానే వెలుతురులో కూర్చోబెడుతున్నారు. మంచిదే, నేను కాదనట్లా. ఇది శరీర సంబంధమైన జీవితం గురించి ఒకసారి పక్కన పెట్టినట్లయితే, నీ ఆత్మ సంబంధమైన జీవితం నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? ఆత్మ సంబంధంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. నువ్వు దైవ కార్యాలు చేయడానికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు చీకట్లో ఉన్న వ్యక్తివే కదా. పెళ్ళికి వెళ్దామంటే అందరికంటే ముందుగానే రెడీ అయిపోయి, వ్యాన్ ఖాళీ ఉండదు అరుణక్క. ఏం ఖాళీ ఉండదా? వ్యాన్ ఖాళీ ఉండదు. ఖాళీ ఉన్నప్పుడే ప్లేస్లు మనం సర్దేసుకుని చిన్న చాప ఒకటి పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి, లేకపోతే చిన్న కూర్చో చిన్న పీట పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ సెట్ అయిపోవాలని అనుకుంటాం. అందరికంటే ముందు వెళ్ళిపోయి కూర్చుంటాం.
ప్లేస్లు ఉండవు కాబట్టి. మంచిదే, నేను కాదని అట్లా. శరీర సంబంధమైన ఒక పని చేయడానికి, శరీర సంబంధంగా ఒక వివాహంలో పాల్పంపులు పొందడానికి, ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడానికి నువ్వు అంత ప్రయాసపడుతున్నప్పుడు దేవుని యొక్క పనిలో పాల్పంపులు పొందడానికి నువ్వెందుకు అంత వెనకబడుతున్నావు? చీకటి పనులు చేయడానికి ఎంతో సరదా, చీకటి పనులు చేయడానికి ఎంతో ఎనర్జీగా చేసేస్తున్నావు కదా, మరి ఆత్మ సంబంధమైన పనులు చేయడానికి భయమేస్తుందా? ఆత్మ సంబంధమైన క్రియల్లో పాల్పంపులు పొందడానికి నీకు సిగ్గేస్తుందా? దేవి సన్నిధిలో పలహారం పంచిపెట్టడానికి సిగ్గేస్తుందా నీకు? దేవి సన్నిధిలో పాట పాడడానికి సిగ్గేస్తుందా? వాక్యం చదవడానికి భయమేస్తుందా? ఇవన్నీ ఎవరు కలుగు చేస్తున్నాడో తెలుసా? సాతానుడు నీ హృదయంలో దూరి మంచిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని పాడు చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు, అంతే. మొట్టమొదటగా కలుగు చేసేటువంటి వెపన్స్ ఇవి, మొట్టమొదటగా వాడు వాడుకునేటువంటి సాధనాలు అవి. ఎదుగుతున్నటువంటి నేను వెనకలాగడానికి పాట పాడకుండా చేస్తాడు, ప్రార్థన చేయకుండా చేస్తాడు, వాక్యం చదవకుండా చేస్తాడు, దేవుని సందులో పాల్పంపులు పొందకుండా స్లోగా వెనకలాగడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు వెనక అడ్డావా? నువ్వు వెనకబడ్డావా? ఇంకంతే, నీ చాప్టర్ని క్లోజ్ చేసేస్తాడంతే. ఒక్కసారి నువ్వు వెనుతిరిగావా నీ పని అయిపోయినట్లే. అందుకే అపోస్తుడైన పౌలు చెప్తాడు, నేను వెనుకున్నవన్నీ మర్చిపోయాను, ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను, ముందున్న వాటి కోసం నేను వేగిరపట్టి పరిగెడుతున్నాను అంటున్నాడు. యెరూషలేము ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడంట, వెనకెళ్తున్నాడంట, ఎదరికెళ్ళడం మానేసి. ఎప్పుడైతే అతడు వెనకెళ్ళడానికి ఇష్టపడి ఉన్నాడో అతని కుటుంబం మీదకి భయంకరమైనటువంటి శాపం, అతని జీవితం మీద భయంకరమైన శాపం అతని మీద ఏలుబడి చేస్తుంది. దొంగలు వచ్చారు, అతని వస్త్రాలు దోచేసుకున్నారు, సిగ్గును కలుగు చేశారు, అవమానాన్ని కలుగు చేశారు, వేదన కలుగు చేశారు, కొట్టేశారు, చావు బతుకుల మధ్య విడిచిపెట్టేశారు. ఇవన్నిటికీ గల కారణం ఏంటంటే అతడు వెనకబడ్డమే. మనం ఎప్పుడైతే వెనకబడతామో మనకు ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాయి. నీ ప్రాబ్లమ్స్ అన్నింటిని క్రియేట్ చేయడానికి, నువ్వు దేవుల్లో ఎదుగుతున్నటువంటి నిన్ను పాడు చేయడానికి సాధనని వాడుకునేటువంటి గొప్ప సాధన ఫస్ట్ నేను వెనకబడేటట్లు చేయడమే. నీ మనసుని ఎదుగుతున్నటువంటి నీ మనసుని పాడు చేయడమే. ఎదగాలని తాపత్రయపడుతున్నటువంటి ఆసక్తిని వాడు చల్లార్చడమే. స్లోగా తగ్గిస్తాడంతే. మొట్టమొదటిగా ప్రార్థనకు రావడం తగ్గిస్తావు ఫస్ట్, తర్వాత పాట పాడడం తగ్గిస్తావు, తర్వాత వాక్యం చదవడం తగ్గిస్తావు, తర్వాత ప్రార్థన చేయడం తగ్గిస్తావు. టోటల్గా దేవుని యొక్క మందిరానికి ఒక్కొక్క రోజు ఎగ్గొట్టడం ప్రారంభిస్తావు. స్లోగా మొత్తానికి మందిరానికే రాకుండా మానేస్తావు. దానికి గల కారణం వెనకబడడం ప్రారంభించావు. సాతానుగాడు చిన్న ఛాన్స్ కోరుకుంటాడు, చిన్న అవకాశాన్ని సాతానుగాడికి ఇచ్చావా అంతే, మొత్తం నీ లైఫ్ అంతా పాడు చేస్తాడు, నీ లైఫ్ అంతా కొలాప్స్ చేస్తాడు. వాడి చేతుల్లోకి అధికారం వెళ్ళిందా నీ లైఫ్ అంతా పాడు చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంధకార సంబంధమైనటువంటి క్రియల మీద, అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఎట్టి బస్సులను మనం ఉండకూడదు. నువ్వు ఏ అధికారం కింద ఉన్నావు చెక్ చేసుకో ఒకసారి. అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద అంటే చీకటి యొక్క అధికారం కింద నువ్వు ఉన్నావంటే, సాధనగడి యొక్క అధికారం కింద నువ్వు ఉన్నావంటే నీకు కష్టాలు వస్తాయి, నీకు నష్టాలు వస్తాయి, నీకు వేదనలు వస్తాయి, నీకు ఇరుకులు వస్తాయి, నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చీకటిలో భయంకరమైనటువంటి విష జంతువులు ఉండొచ్చు, చీకటిలో ముళ్ళులు ఉండొచ్చు, చీకటిలో తుప్పులు ఉండొచ్చు, చీకటిలో ఏదైనా చెత్త ఉండొచ్చు, నీకు ఏదైనా హాని కలిగించేది అక్కడ ఉండొచ్చు, నీకు బాధ కలిగించేది నీకు అక్కడ ఉండొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటిలోనికి మనం వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఏ అధికారం కింద ఉన్నావు? వెలుగు అధికారం కింద ఉన్నావా? వెలుగు అధికారం కింద ఉంటే దేవుడు నేను బలపరుచుకుంటాడో, వెలుగు సంబంధమైనటువంటి క్రియలు కనపరచడానికి నువ్వు ఇష్టపడతావు. మనుషులు మీ సత్క్రియలను చూచి, మత్తయి సువార్త 5:16 చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మయంపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. సరిపోద్దండి, మీరు మనుషులందరూ ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అని దేవుని యొక్క వాక్యం తెలిపోతుంది. అసలు నీలో వెలుగున్నదా? ఫస్ట్ పాయింట్, అసలు నీలో వెలుగున్నదా? వెలుగుంటే నువ్వు వెలుగును కనపరచగలదు. వెలుగు చూడగలుగుతున్నావా? వెలుగులో నడవగలుగుతున్నావా? వెలుగులో నీ పనులు నువ్వు చేయగలుగుతున్నావా? అసలు వెలుగంటే ఏంటో తెలిసిందా? అసలు వెలుగును సంపాదించుకున్నావా? ఎవరైనా తప్పు చేశారనుకో, చిన్నపిల్లలు చీకట్లో దాక్కుంటారు కనబడకూడదని, మంచం కింద దూరతారు కనబడకూడదని చీకట్లో. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు నేను చీకట్లో ఉంటే నాకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నారు. నువ్వు తప్పు చేస్తే నువ్వు చీకట్లో ఉంటావు. చీకటి సంబంధమైన క్రియలో నువ్వు పాల్పొంపులు పొందుతావు. చీకటి మీదే నీ మనసు అంతా ఉంటుంది, ఎప్పుడు అక్కడే ఉండడానికి నువ్వు ఇష్టపడతావు. వెలుగులోనికి రావడానికి నీకు ఏ మాత్రం ఆసక్తి అని అనిపించదు.
వాంటింగ్స్ చేసుకోవడం అలవాటు పడినాడు, వాంటింగ్స్ బాగా చేసేసుకుంటున్నటువంటి వ్యక్తి ఎక్కడ వాంతి చేసేసుకుంటున్నాడో అక్కడే నీరసం వచ్చేసి వీక్ అయిపోయి అక్కడే పడుకోవాలనిపించేస్తుంది. ఇంకా పక్కనే మంచం ఎక్కు దులుదాం, మంచం మీద పడుకుందాం అని ఏమనిపించదు. ఎక్కడ వాంతి చేసుకున్నాడో అక్కడ చిన్న చాప వేసుకుంటే సరిపోతే అక్కడ పడుకోవచ్చు, లేకపోతే చిన్న మ్యాట్ వేసుకుంటే సరిపోతే అక్కడ పడుకోవచ్చు అని అనిపిస్తుంది. అపిత్రతో నిండి ఉన్నవేమో జాగ్రత్త. అపవిత్రమైన కార్యకలాపాల్లో పాల్పొంపులు పొందుతున్నావేమో జాగ్రత్త. చీకటి సంబంధమైన క్రియలు ఇంకనూ చేస్తూ ఉన్నావేమో జాగ్రత్త. అసహ్యమైనటువంటి కార్యాలు, దేవునికి దుఃఖాన్ని కలుగు చేసేటువంటి పనులు నీలో ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్త. యేసుప్రభు పైనుంచి స్పష్టంగా నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావో ప్రతిదీ కూడా దేవాదేవునికి తెలుసు. ప్రతిదాన్ని చెక్ చేస్తూ ఉన్నాడు, నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు అని. వెలుతురులో ఉంటే కనబడుతుందని అనుకుంటున్నావు, చీకట్లో ఉన్నా యేసుప్రభు చూస్తాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, భయమసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. దేవునికి స్తోత్రం. చీకట్లో చేశారని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని చెడ్డ పనులు చేస్తున్నావా జాగ్రత్త. చీకట్లో ఉన్నాను కదా, నేను ఎవడికి కనబడనులే, దొంగలాగా దాకొచ్చులే, ఏమి అభ్యంతరం లేదులే, ఎవడికి కనబడట్లేదులే, సీక్రెట్గా పని జరిగించేస్తున్నానులే అని అనుకోకు సుమా. స్పష్టంగా నీ హృదయం మరి తేటగా దేవాదేవుని కనబడుతుంది. నువ్వు అనుకుంటున్నావు కనబడతలేదు, మనుషులు కళ్ళు కప్పేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, దేవుడు కళ్ళు కప్పలేవు కదా. సైలెంట్గా నీ పనులు నువ్వు చక్కబెట్టదాం అని అనుకుంటున్నావు, కనబడకుండా ఏముండదు, డైరెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దేవాదేవుడు ఏం చేస్తాడు తెలుసా, కావాలని నిన్ను బయట పెడతాడు, నీ బుద్ధి ప్రజలకు తెలియపచ్చేటట్లు చేస్తాడు, నీ ప్రవర్తన ప్రజలకు బయటపడేటట్లు చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు, పిల్లంట పాలు తాగుతూ ఎవడో చూడట్లేదని చక్కగా లాగించేస్తుందంట. యజమానుడు చూసి ఏం చేస్తాడు, నడు మెరగొడతాడు. అర్థమవుతుందా? ఏం కాదులే, చక్కగా తాగేస్తున్నాడు, అన్నీ ఎవడో చూడట్లేదు, దాకలో తలకెడితే ఎలా కనబడుతుంది, ఆ పాలే కనబడతాయి, మనుషులు ఎవడో చూడట్లేదని అనుకుంటుంది. అది దెబ్బ తగిలితే తగిలింది దెబ్బ అన్నప్పుడు అనిపిస్తుంది. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఏం కాదులేని జీవితాన్ని బాగా లీడ్ చేస్తున్నాం, ఎవరికి కనబడట్లేదు, మనుషులు అందరూ కళ్ళు కప్పేసాంలే అనుకోకు సుమా, అనుకోకు సుమా, నీ చెడ్డ పనులు బయటకు వెలువడతాయి. నీలో నుంచి వస్తున్నటువంటి ఆ చెడు వాసన బయటికి ప్రసరించబడుతుంది, వ్యాప్తి చెందుతుంది. నీలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావం, నీలో ఉన్నటువంటి చెడు క్రియ బయటపడుతుంది. ఏమీ కాదని చీకట్లో దాకుందామని కుకుసుమ బయటపడతావు. బెత్షెబాతో పాపం చేశాడు ఎవరైనా? దావీదు రాజు. ఎవరు? దావీదు రాజు బెత్షెబాతో పాపం చేశాడు. ఎవరికి కనబడదో, ఎవరో చూడట్లేదని అనుకున్నాడు, ఎవరికి తెలియకుండా సైలెంట్గా గడిపేద్దామని అనుకున్నాడు, సైలెంట్గా గడిపేశాడు, బాగానే ఉన్నది. ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఆమె కొద్ది రోజులకి గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోయింది అనే సంగతి ఉరియాని పిలిపించి ఏదే విధంగా దాన్ని మ్యాప్ చేసేసి దాన్ని కవర్ చేసేద్దాం, దాన్ని ఎరేజ్ చేసేద్దాం, దాన్ని అలాగలాగా తుడిచేద్దాం, దాన్ని కప్పెట్టేద్దాం, కవర్ చేద్దాం అని అనుకున్నాడు. ఉరియాని పిలిచాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అని అన్నాడు.
అబ్బాబే నేను మాత్రం పని జరుగుతుంటే నేను ఇంటికి వెళ్ళగలను. నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి యూరియా. నేను మాత్రం ఇంటికి వెళ్ళను, నేను మాత్రం నా పని నేను చేసుకుంటా, నేను యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి వెళ్ళి పడుకోమంటావా? ఎక్కడ నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటయ్యా అన్నాడు. త్రాగి మందు బాగా పట్టించినప్పటికీ కూడా అతడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. తప్పదాగించి అయితే ఏం ఎరగనట్టు బాగా వెళ్ళిపోతాడు అని అనుకున్నాడు. అబ్బాబే నేను మాత్రం వెళ్ళన్నాడు అంతే. ఏమైపోయినా సరే అక్కడే పరుండి ఉన్నాడు రాజుగారి గది దగ్గర. అక్కడే ఉన్నాడు, పడుకున్నాడు. ఉదయకాల సమయంలో లేచి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఏమెరగనట్టు ఆయన చంపించేశాడు దావీదు రాజు. ఎవడికి తెలియకుండా కవర్ చేద్దామని అతను ఏమెరగనట్టు చంపించేశాడు. అతను చంపించేశాడు. బెత్షెబాను ఇంటికి తీసి తెచ్చేసుకున్నాడు. బయట పడదానికి ఒక సమా పాపం బయట అడ్డది. ఎవడికి తెలియకుండా ఈ సీక్రెట్ నీకు నాకు ఎలా బయటకు వచ్చింది? సైలెంట్గా చేసేసాడే, భర్తను చంపించేశాడు, భార్య ఇంటికి తీసి తెచ్చేసుకున్నాడు. సీక్రెట్గా పని జరిగిస్తే బయటకు ఎలాగొచ్చింది? నాతను ప్రవర్తన పంపించాడు దేవుడు, స్టోరీ చెప్పించాడు. కథలంటే చాలా ఇష్టం మనకి కదా, కథలంటే చాలా ఇష్టం. ఎంత వయసు వచ్చినా కానీ న్యూస్ పేపర్లో కథ వస్తే కథ చదువుతాను నేను కదా. కథలంటే చాలా ఇష్టం. కథ చెప్పాడు. రాజా ఒకడికంట 100 గొర్రెలు ఉన్నాయంట, ఒకడికంట 1 గొర్రె ఉన్నదంట. స్టోరీ చెప్పుకొచ్చి ఎవరో చుట్టాలు వచ్చారంట. చుట్టాలు వస్తే 100 గొర్రెలు ఇంటికి. అప్పుడు ఆడు ఏం చేశాడు, 100 గొర్రెలు ఒకదాని కోసేట్టడం మానేసి ఒకే గొర్రె ఉంటే ఆ గొర్రెని ఆటేసుకుని తినేసాడు. శుభ్రంగా చుట్టాలందరికీ పంచిపెట్టేశాడు. ఎంత పనికి మళ్ళీ చూడు రాజా అని స్టోరీ చెప్పి. ఆడ దుర్మార్గుడు ఇంకొకడు ఉండకూడదు, ఆడి తప్పగా మరణానికి పోతాడని ఖచ్చితంగా వేసేయండి. ఎవడా? అది నువ్వే అన్నాడు అంతే. మతి పోయింది దావీదుకి. ఏం మాట్లాడుతున్నారండి? అది చేసింది నువ్వే. బాహాటంగా బయట పెట్టేశాడు. సిగ్గుపడిపోయాడు, వేదన పడిపోయాడు. ఆ సమయంలో నిజంగా దావీదు మారు మనసు పొంది ఉండకపోతే నాతన్ ప్రవర్తన అది నన్ను చంపేదుడు. నిజంగా దావీదుకి దేవాది దేవుడు కృప లేకపోతే, దేవాది దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచే వ్యక్తి కాకపోతే ఖచ్చితంగా చంపేదుడు. అదే నాతన్ ప్రవర్తన. ఇటువంటి వాడు ఇటువంటి కార్యాలు ఎందుకు చేస్తున్నాడు, ఇలాగ ఎందుకు చెప్తున్నాడని చంపేతాడు. కానీ దేవుని యొక్క వాక్కు దేవుని సేవకం ద్వారా నా దగ్గరకు వచ్చిందని లోబడి తలదించుకుని సిగ్గుపడి అవమానపరచబడి అక్కడ మోకరించి పశ్చాత్తాపడి 57వ దావీదు సంకీర్తన రాశాడు. దేవా ఏడ్చేశాడు, అక్కడ కన్నీరు కార్చేశాడు, పశ్చాత్తాపడిపోడు. చేసిన దానికి 10 అంతలు లోతు తవ్వుకున్నాడు. ఎంత తవ్వుతున్నా తరగట్లేదు నా పాపపు రాసి. ఏడ్చేశాడు దావీదు. ఎంత పశ్చాత్తాపడ్డాడో. తను చేసిన ఆ చిన్న పాపానికి, సారీ అది ఏ పాపమైనా ఒకటే, చేసినటువంటి ఆ ఒక్క పాపానికి, ఆ పాపానికి చేసినటువంటి పనికి ఎంతగానో తవ్వి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, రోధించాడు. అందుకనే ఇతడు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు అని పేరు తెచ్చుకోగలిగాడు. లేకపోతే ఆ పేరు తెచ్చుకోడు. చీకట్లో చేస్తుంటే ఎవడికి తెలియదని అనుకున్నాము. స్పష్టంగా దేవాదేవుడు చూస్తున్నాడు. నీ చీకట్లో చేసే ప్రతి పనిని దేవాదేవుడు పరిశీలిస్తున్నాడు. బయటపడతావు, జాగ్రత్త. నరుని యొక్క హృదయం మరీ తేటగా దేవునికి కనబడుతుంది, తెలుసుకో. అంధకార సంబంధమైనటువంటి క్రియల నుంచి విడుదల పొందు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనం. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. సరిపోద్దండి. అక్కడ మరి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకున్నట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. నువ్వు చేస్తున్నది చెడు అనే సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వు చేస్తున్న చెడు కూడా మంచిలాగా నీకు అనిపిస్తుందా? చూడకుండేటట్లు, గ్రహింపకుండేటట్లు హృదయాన్ని కళ్ళను మూసేస్తున్నాడంట. అక్కడ మూయబడిపోయి ఉన్నాయేమో నీ చూపులు, ఏమైనా జాగ్రత్త చెక్ చేసుకో. నీ కళ్ళకి ఏమైనా గుడితానం కలిగిందేమో జాగ్రత్తగా చెక్ చేసుకో. నీ హృదయం ఏమైనా మూత వేయబడి ఉన్నదేమో జాగ్రత్తగా చెక్ చేసుకో. గ్రహింపరు, వివేచింపరు. నువ్వు గ్రహించలేని, వివేచింపలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో చెక్ చేసుకో. నువ్వు చేస్తున్న చెడు అనే సంగతి నువ్వు గ్రహించలేని స్థితిలో బ్రతుకుతున్నావేమో చెక్ చేసుకో. ఏం చేస్తున్నావు? జాలీగా రీడ్ చేస్తున్నా.
సేవ చేస్తాను చిన్న వయసులోనే మంచిగా అని అందరూ పొగిడేస్తుంటే బాగానే కళ్ళకప్పేసి అందరికీ పరిశుద్ధుడినే కానీ లోపల మాత్రం అపవిత్రంగా బ్రతికితే దేవుడు ఊరుకుంటాడా నన్ను? పైకి పరిశుద్ధుడినే, అయ్యి బాబు చిన్న వయసులోనే పాస్టర్ గారు 200 అండి, బాగానే ఉంది, ఇక్కడ బాగానే మెప్పు బాగానే పొందుకుంటున్నాను. లోపలికి వెళ్ళి నా హృదయంలో ఏముంది? అపవిత్రమైన క్రియలు చేస్తే దేవుడు ఊరుకోడు సుమా, దేవుడు ఊరుకోడు. గ్రహించగలుగుతున్నావా? నువ్వు అపవిత్రమైన పనులు చేస్తున్నానని తెలుసుకోగలుగుతున్నావా? నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఇక్కడ సేవకుడు నిలబెట్టి తెలియపోతున్నాడు దేవుడు నేను చేసింది మంచి పనే అన్నట్టుగా ఏ మెరగినట్టు దాన్ని సర్దేద్దామని చూసుకున్నాడు దావీదు మహారాజు. అందుకే నేను నాతన ప్రవర్తన పంపించాడు. నువ్వు చేసింది మంచి మీ కోసమా, చెడు చేసావు. ఒక దైవజనుడిని పంపించి విలువైనటువంటి మాటను తెలియపరిచాడు. చేసింది తప్పు, క్షమాపణ అడుగు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, ఒప్పుకో, సరి చేసుకో. అందుకనే దేవుని యొక్క స్వార్థ నీకు నాకు వినిపించబడుతుంది. నువ్వు ఇంకా గ్రహింపలేని స్థితిలో ఉన్నావేంటి? స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. స్టోరీ చెప్తుంటే అర్థం అవట్లేదు. దావీదు మహారాజుకి స్టోరీ చెప్తుంటే అర్థం అవట్లేదు. ఒక స్టోరీ చెప్తుంటే తన ఉపమానం అంటే దానికి తగినటువంటి సింక్ అయ్యేటట్లు మాట్లాడేటువంటి దాన్ని ఉపమానం అంటారు. ఉపమాన రీతిగా చెప్తుంటే అది అర్థం అవట్లేదు దావీదు మహారాజుకి. అటు చచ్చిపోవాలన్నాడు, అంతే. ఆ చచ్చిపోవలసినోడు నువ్వే అన్నాడు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేటంత వరకు కూడా ఏమాత్రం అర్థమవట్లా. వాకింగ్ చెప్తుంటే నీకు అర్థం అవట్లేదా? గ్రహించలేకున్నావా? ఇంకా నువ్వు చీకట్లోనే, ఇంకా నువ్వు పాపలోనే, ఇంకా అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ కళ్ళు ఏమైనా మూతబడి ఉన్నావా? నీలో ఉండినటువంటి వెలుగు చీకటి అయితే చీకటి చాలా గొప్పది తెలుసా అని అన్నాడు. అది భయంకరమైంది, అది చాలా వేదనకరమైంది, అది చాలా దుఃఖకరమైంది. ఆ చీకటి ఎలాగున్నాయి నీ కళ్ళు, ఎలాగున్నది నీ దేహం, ఎలాగున్నది నీ లోపల ఉండినటువంటి అంతరంగ స్వభావం? కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డుతనం కలుగు చేసిందంట. ప్రతిదాన్ని తీయవలసిన పని లేదు. మీకు మనసులోకి వచ్చేలా మాటలు తెలియనప్పుడు రెఫరెన్స్లు చెప్పుకోవచ్చు. ఆ వాక్యం తెలిసిందే కదా. అవిశ్వాసులైన వారికి గుడ్డిదానం కలుగు చేసిందంట. నువ్వు విశ్వాసవా? నీకు గుడ్డిదానం ఏమైనా కలిగిందా? నీ కళ్ళకి ఏమైనా గుడ్డిదానం పట్టిందా? నీ చూపులు సూటిగా తేటగా ముందుకు బాగానే సాగుతున్నాయా? చెక్ చేసుకో. గుడ్డుడు అయ్యావేమో, నీ కళ్ళు చూడలేని స్థితిలో ఉన్నాయేమో, నీ హృదయం గ్రహింపలేని స్థితిలో ఉన్నదేమో, వివేచింపలేకపోతున్నావేమో, వాక్యం చెప్తుంటే దాన్ని గ్రహించలేకపోతున్నామో, వాక్యం చెప్తుంటే దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావేమో. చెక్ చేసుకో. కఠిన స్వభావం అయిపోయిందేమో నీ హృదయం, రాతి గుండెలాగా తయారైపోయిందేమో నీ గుండె. విరిగి నలిగినటువంటి హృదయం, ఎటు కావాలి తట్టు మళ్లించబడేటువంటి హృదయం, విరిగిపోయిన హృదయం, నలిగిపోయిన హృదయం, దాన్ని ఎలాగేస్తే అలా మళ్లించబడేటువంటి హృదయం నీకున్నదా? మెత్తని మాంసపు గుండె అది దేవాదేవుడు నీకు నాకు ఇస్తాడు. చీకటి సంబంధమైన క్రియలోంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు, చీకటి సంబంధమైన క్రియలోంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తాడు నీకు. లేకపోతే నువ్వు అలా కూర్చున్నంత మాత్రం దేవాదేవుడు నీకు ఏమి ఇవ్వడు. పశ్చాత్తాపడి ఏడ్చి రోధించి కన్నీరు కాచాడు దావీదు మహారాజు. నీకు ఇష్టమైంది బలి ఒకటే కదా, విరిగి నలిగిన హృదయమే కదా నీకు ఇష్టమైందని చెప్తున్నాడు. అంత బాధ భరించి, అంత వేదన అనిపించి, అంత పశ్చాత్తాపడి అతను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను గ్రహించింది ఏంటంటే, నీకు ఇష్టమైంది విరిగి నలిగిపోయిన హృదయమే కదా నీకు కావాల్సింది. బీడిపోయిన హృదయం మీద ఎంత విలువైనటువంటి విత్తనం వేసినా రాదు. ఇలాంటి వర్షం కురవాలి, అది మెత్తన చేయబడాలి, అది దున్నబడాలి, అప్పుడు విత్తనం వేస్తే ఫలిస్తుంది. చక్కటి విలువైన విత్తనం వేసినా అది పనిచేయదు. నీ హృదయం ఎలా ఉంది? బీడిబారిపోయిందా? దున్నుకో, కన్నీటితో దాన్ని మెత్తన చెయ్యి, నీ పాపాన్ని తవ్వుకో, సరి చేసుకో, ఒప్పుకో. అప్పుడు నీ విలువైనటువంటి మెత్తన చేయబడినటువంటి హృదయం మీద విత్తనం వేస్తే టకమని లేచిపోతే విత్తనం మొలకలు ఎత్తేస్తుంది. ఎలా ఉన్నది నీ లైఫ్? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. గ్రహించగలుగుతున్నావా? వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇంకా నువ్వు లోక సంబంధమైన క్రియలోనే స్వార్థంతో, ఈర్ష్యతో, అసూయతో, కక్షలతో, భేదాలతో, విమతములతో బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? నీ లైఫ్ను పాడు చేసుకోకు. ఇంకా ఎంతకాలం చీకటి సంబంధమైన క్రియలు చేస్తూ బ్రతుకుతుంటాం? మంచి వ్యక్తివైనటువంటి నీకు అంటుకున్నది చెడు, అంటుకున్నది నీలోనికి వచ్చింది చీకటి. ఆ చీకటి సంబంధమైన క్రియలు చేయడానికి సాతానుడు నిన్ను బాగా బంధించేశాడు. ఆ చీకటిలో నిన్ను కట్లతో కట్టేశాడు. ఇంకా బయటికి రాలేని నిస్సాయ స్థితిలో బంధించబడి ఉన్నాయేమో. జాగ్రత్త. చీకటిలో వచ్చిన తర్వాత బ్రతికి ఏమైపోతుందో తెలియదు, ఎన్ని బాధలు వస్తాయో తెలియదు, ఎన్ని శోధనలు వస్తాయో తెలియదు, ఎన్ని వేదనలు వస్తాయో తెలియదు. అసలు లైఫ్ ఎందుకు ఇలా గడుస్తుందిరా, ఎందుకు ఇలా చేస్తున్నానా, ఎందుకు ఇలా బ్రతుకుతున్నానా, నా లైఫ్ ఏమైపోతుంది అనబడినటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతాడు సాతానుడు.
ఎందుకు బతుకుతున్నామో తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నాం. దానికి కారణం చీకటి సంబంధమైన క్రియలు నీలో ఉన్నాయి. వెలుగు సంబంధమైన క్రియలు చేయడానికి ఇష్టపడు, వెలుగులోనికి రావడానికి నువ్వు ఇష్టపడు. వెలుగు సంబంధమైన క్రియల్లో పాల్పొంపులు పొంది వెలుగులో ఉంటేనే నీకు గొప్ప ధన్యత. చీకటిలో ఉన్నంతసేపు నీ లైఫ్లో కష్టాలే 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 కష్టాలే. వెలుగులోనికి రా, యేసయ్య నిన్ను చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకటి చదివి చూపించిన తర్వాత నేను ముగిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. నువ్వు వెలుగు సంబంధమైన క్రియలు చేస్తున్నావా, చీకటి సంబంధమైన క్రియలు చేస్తున్నావా? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమని దేవునికి వాక్యం తెలియపరుస్తుంది. అంధకార సంబంధమైన క్రియలు విసర్జించావా? ఇంకా నువ్వు చీకటి సంబంధమైన క్రియలు చేయడం మానేసావా? ఇంకా అపవిత్రమైనటువంటి కార్యకలాపాల్లో పొందడం నువ్వు మానేసావా? చీకటిలో దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నావేమో జాగ్రత్త. చీకటిలో దేవుని ఏడిపిస్తున్నావేమో జాగ్రత్త. దయచేసి దేవుని సంతోషపరచు. యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్వు దేవుడికి దుఃఖాన్ని కలుగు చేసినంతసేపు దేవుడేమి నీకు ఆనందాన్ని కలుగు చేయడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని సంతోషపరుస్తావో, ఎప్పుడైతే దేవునికి నచ్చినటువంటి స్వభావాన్ని నువ్వు ధరించుకుంటావో, దేవుడికి నచ్చినటువంటి క్రియలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాడుకున్న కోరికలన్నీ నేను తీర్చిపెట్టాలి, వాడుకున్న అవసరతలన్నింటినీ నేను తీర్చిపెట్టాలని అప్పుడు దేవుడు కోరిక కలుగుతుంది. నీకు నచ్చిన పనులన్నీ నువ్వు చేసుకుంటావండి. ప్రభా నాకు అది దయచే, ప్రభా నాకు ఇది దయచే, ఏది దయచేయండి. నీకు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అండి నాకు అది కావాలండి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేసినా వెంట, ఎందుకంటే నీ ప్రవర్తన తగినట్టుగానే దేవుడు నీకు ఇస్తాడు. ఇర్మియా భక్తుడితో ఒక మాట చెప్తాడు, వారి గురించి అసలు ప్రార్థనే చేయకు, నువ్వు అలా ప్రార్థన చేసినట్లయితే నేను నా ప్రార్థనే విన్నాను అంటాడు. ఇర్మియా భక్తుడితో చెప్తున్నటువంటి మాట, నువ్వు వారి గురించి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన కూడా విన్నాను చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్త. నువ్వు ప్రవర్తన మార్చుకుంటే ఏమీ డౌట్ లేదు, అలా ఉన్న ఫలంగా నీ కోరికలన్నీ తెచ్చిపడతాయి, నీ అవసరతలన్నింటినీ తెచ్చిపడతాయి. నువ్వు శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగి జీవిస్తే మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇవి. దేవుని అనుసరించినట్టు యుద్ధోపకరణాలు ధరించుకో, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకో. శరీర సంబంధమైన క్రియలు కాదు, శరీర సంబంధమైన ఆలోచనలు కాదు, శరీర సంబంధమైన ఆలోచనలు ఉద్దేశాలతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వెలుగును ధరించుకో. వెలుగులో నడువు, నీకే లోటుపాట్లు ఉండవు. వెలుగులో జీవించు, నీకే ప్రాబ్లమ్స్ ఉండవు. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, తీయొద్దు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారని చెప్తున్నాడు. నువ్వు చీకటిలో నడుచున్నావేమో, దేవుని యొక్క వెలుగును సంపాదించుకో, దేవుని యొక్క వెలుగును పొందుకో. చంపేద్దామని వెళ్ళిపోతున్నాడు సౌలు వ్యక్తి. సౌలు ఎప్పుడైతే చంపేద్దామని వెళ్ళిపోతున్నాడో చీకటి పనులు చేయడానికి బయలుదేరుతున్నాడు. దేవుని యొక్క గొప్ప వెలుతురు అతని చుట్టుముట్టింది. అతని చుట్టూరు గొప్ప వెలుగు, ప్రకాశమైనటువంటి వెలుతురు ప్రసరించబడుతుంది. ఆ వెలుతురు చూడలేని గుడ్డివాడైపోయాడు దెబ్బకే. దేవుని యొక్క వెలుగును పొందుకో, లైఫ్ మారిపోద్ది. సౌలు అనబడినటువంటి వ్యక్తి ఎన్ని అసహ్యమైనటువంటి చీకటి క్రియలు చేయడానికి ఇష్టపడ్డాడో అంతకు మించినటువంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవాదేవుడు కృప చూపించాడు. దేవుని యొక్క వెలుగును సంపాదించుకున్నప్పుడు నీ వెలుగు సంపాదించుకో, పరిశుద్ధమైన క్రియలు చేయడానికి ఇష్టపడతావు, వెలుగును పొందుకో, దేవుని కార్యక్రమాలను పాలు పొందుతావు. పాట పాడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సంతోషపడతావు, దేవుని పనిలో పాలు పొందడానికి ఇష్టమవుతుంది నీకు. దేవుని పనిలో ముందుకు సాగడానికి గొప్ప కార్యాభివృద్ధి అందు గొప్ప అవకాశాన్ని దేవునికి ఇస్తాడు. నువ్వు చీకట్లో బ్రతుకుతున్న సేపు దేవుని పరిచర్య చేసినా అది నీకు సాటిస్ఫాక్షన్ కాదు. దేవుడు నిన్ను బట్టి సంతోషించడు, దేవుడు నిన్ను బట్టి ఆనందించడు. ఒక పక్క చీకటి పనులు, ఒక పక్క మంచి పనులు, ఈ పక్కన వాక్యం చదివితే ఈ పక్కన చెడు పనులు, ఈ పక్కన వాక్యం, ఈ పక్కనే సెల్ ఫోన్లో వాక్యం, ఈ పక్కకి తిరిగేస్తే ఈ పక్కన అపిత్రత. ఈ ఇంట్లో కూర్చుని వాక్యం చదువుకో, బయటికి వెళ్ళి చెడు చూపులు. అర్థమవుతుందా? ఇక్కడ ఓమో ప్రార్థన చేసుకుంటాం, బయటికి వెళ్ళి సినిమాలు.
అపవిత్రమైనటువంటి కార్యకలాపాల్లో ఒక చోట ఒకలాగా ఉండడం కాదు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించు. ఎవరో చూస్తున్నారని కాదు, నీ లైఫ్ మీద నీకు పట్టు సాధించు. దేవుడా, నా లైఫ్ నాకు చంచలమైనటువంటి మనస్తత్వం నాకు వస్తుంది, దయచేసి నన్ను క్షమించి స్థిరమైనటువంటి జీవితాన్ని మీరు నాకు అనుగ్రహించు అని యేసయ్యను యేసయ్య నీకు ఇస్తాడు. చీకటిలోంచి నేను బయటకు రావడానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నా చెయ్యి పట్టి నన్ను వెలుగులోనికి నడిపించే ప్రభా. యేసయ్య నీ కుడి చేతిని బట్టి నేను నడిపిస్తాడు. పురుగు వంటి యాకోబు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానని చెప్తాడు. నీ కుడి చేతిని పట్టుకుని దేవాదేవుడు నిన్ను నడిపిస్తాడు. వెలుగులోనికి రావడానికి నువ్వు ఇష్టపడితే యేసయ్య నేను నడిపిస్తాడు. ఇంకా నువ్వు చీకటి క్రియలు చేస్తూ దేవునికి దుఃఖాన్ని ఆయాసాన్ని కలుగజేసి ప్రభువా నన్ను బాగు చేయి. ఎందుకు బాగు చేస్తాడు చెప్పు? దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడికి నచ్చని కార్యాలు చేస్తే దేవుడు నిన్ను ఎందుకు బాగు చేస్తాడో? ఎవడైతే దేవుడికి నచ్చిన కార్యాలు చేస్తాడో వాడి మీదే మనసు ఉంటుంది దేవుని యొక్క మనసు అంతా. ఎవడైతే దేవుని కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడో వాడి మీదే ఉంటున్నాడు దేవుడు మనసు అంతా. దేవుడిని పాడు చేసేవాడు, దేవుని దుఃఖాన్ని కలుగు చేసేవాడు, దేవుని ఆయాసాన్ని కలుగు చేసేవాడు మీద ఏమాత్రం మనసు పెట్టాడు. వీడి చేస్తాడని అనుకుంటాడు అంతే. దేవుడి మీద ఆధారపడు, చీకటి సంబంధమైన క్రియల నుంచి విడుదల పొంది వెలుగులో జీవించడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను నన్ను బాగు చేస్తాడు. వెతబడినటువంటి వాక్యం మన హృదయంలో వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన నా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన అతి పరిశుద్ధమైన నామను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. బలహీనుని అయినటువంటి నన్ను బలపరిచిన కొన్ని విషయాలను ప్రియబిడ్డలతో మాట్లాడడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం. వెతబడినటువంటి మాటలు నీ ప్రియబిడ్డల హృదయాల్లో నాటబడినట్లు వదిలినట్లు సహాయం నిగ్రహించండి. ఆత్మకార్యం జరిగించమని పెట్టుకున్నాం ప్రభావ. 30 తంతులు 20 తంతులు 100 తంతులుగా ఫలించినట్లు సహాయం నిగ్రహించండి. ఆత్మకార్యం జరిగించమని పెట్టుకుంటూ ఏ సతి పరిశుద్ధమైన నామములో అత్యనంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. ఇక సమయంలో దయదాసులు కొన్ని హెచ్చరికలు అందజేసి సంస్కారాలకు మనల్ని నడిపిస్తారు. ఇక సమయం దయదాసులకు అప్పగిస్తుంది. దేవుని పరిశుద్ధ నామాన స్తోత్రాలు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తాం. ఇంతవరకు చాలా మాటలు మనం విన్నాం. దేవుని వాక్యాన్ని ఎవరు అందించినప్పుడు కూడా దేవుడు తన దాసులలో ఉండి తన పనిముట్టుగా ఉండి దేవుడు మనతో మాట్లాడతాడు. అవి మనం విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం నడుస్తున్నామో మనం మేలు పంపులు పొందుతాం. దేవుడికి మనుషులు అవసరం కానీ మనుషులను ఒక పనిముట్లుగా దేవుడు ఎన్నుకొని ఆయన మనతో మాట్లాడతాడు. చిన్నవారని పెద్దవారని ఆ భేదాలు దేవుడికి ఉండవు. అలాగని చెప్పని సేవకులను గౌరవించడం మానేయకూడదు. సేవకులను గౌరవించాలి. ఎవరికి ఇచ్చే స్థానాన్ని వారికి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చే స్థానాన్ని వారికి ఇవ్వలేదనుకో మనకు విలువ అనేది ఉండదన్నమాట. మీరు బాగా అర్థం చేసుకోండి, విలువ అనేది ఉండదు. కనుక దేవుని యొక్క వాక్యము మనకు అందిస్తున్నప్పుడు ఆ వాక్యం నాతోనే మాట్లాడాడు అని మనం తెలుసుకోవాలి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు దేవుని సేవకుల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకునేటువంటి సంఘాన్ని కాయటానికి సేవకులుగా ఎన్నుకున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. దేవుడు రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. రక్తం అనేది చాలా విలువైంది. రక్తము పిల్లరా డబ్బులెట్టి కొంటే వచ్చేది కాదు. ఒకరికొకరు రక్తం ఇచ్చుకోవాలి. రక్తదానం అనేటువంటిది అన్ని దానాల కంటే చాలా మిన్నైనది అని చెప్పని వ్రాయబడింది. కనుక రక్తాన్ని పెట్టి దేవుడు కొనుక్కున్నాడు. ఆ రక్తాన్ని పెట్టి కొనుక్కున్నటువంటి సంఘం డబ్బులతో కాదు. ఇప్పుడు మేము తుమ్మలపల్లి మందిరం కట్టిస్తున్నాం. ఆ మందిరం కట్టించినప్పుడు దేవుని మందిరము పని చాలా గొప్పది కనుక మందిరానికి చాలామంది కానుకలు ఇస్తారు. దేవునికి చాలామంది కానుకలు ఇస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి మందిరాన్ని కడతారు. కానీ దేవుడు తన సంఘాన్ని ఎలా కొన్నాడు అంటే తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. రక్తం ఇస్తే తెలుస్తుంది మనకి. ఎవరికండి? రక్తము మనకిస్తే తెలుస్తుంది. ఒకవేళ
మేము రక్తం ఇస్తామండి అని అన్నారనుకో, రక్తదాన శిబిరం అని చెప్పని మేము ఫోన్ చేస్తాను ఒకరికి, మీరు 1 లీటర్ కానీ 2 లీటర్లు కానీ మీరు ఒకవేళ దానం చేయాలంటే చేయొచ్చు, అది మంచిది, దేవునికి స్తోత్రం. ఆ రక్తదానం చేసినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది అనమాట. అలాగా దేవుడు డబ్బు పెట్టి కొనలేదు సంఘాన్ని, డబ్బు పెట్టి కొనలేదు. ఏమి పెట్టి కొన్నాడంటే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు సంఘాన్ని. ఆ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ఆ సంఘం నాది కాదు, ఈంది కాదు, మీది కాదు, దేవుడిది. తన సంఘాన్ని స్వరక్తం ఇచ్చి దేవుడు సంఘాన్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ సంఘాన్ని మరి దేవుడు కొన్నాడు కనుక ఆ కొనినటువంటి సంఘాన్ని కాయడానికి సేవకులుగా మమ్మలను ఏం చేశాడంటే దేవుడు అధ్యక్షులుగా ఉంచాడు. కనుక ఈ సంఘాన్ని కాయడానికి దేవుడు అధ్యక్షులుగా అనగా పెద్దవారుగా ఇక్కడ అధ్యక్షుడు అంటే ఎవరంటే ప్రెసిడెంట్. అధ్యక్షుడు అంటే ఎవరండి? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్గా ఇక్కడ అధ్యక్షులుగా మమ్మల్ని ఉంచాడు. కాబట్టి మంద గురించి, మంద అనగా మీరు, మంద గొర్రెల మంద మీరు, ఈ మందను గురించి, తర్వాత ఈ మందను కాయటానికి, ఈ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మంద గురించి అన్నాడు ఒకటి, రెండోది మా మట్టుకు మేము ఎలా ఉండాలన్నాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. కాబట్టి ఈ మందను కాసేవారు మేము. నీకు అర్థమైందా? మందను ఏం చేసేవాళ్ళమండి? కాసేవాళ్ళు కదా. మరి ఇప్పుడు మందను కాయచున్నప్పుడు కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే అటు ఇటు వెళ్ళిపోతాయి. కొన్ని గొర్రెలకి జబ్బులు కూడా వస్తాయి, జబ్బులు వస్తాయి. జబ్బు వచ్చి ఏమవుతుంది మీకు తెలుసు కదా, జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు, పేషెంట్లే ఉంటారు, 4-5 రోజులు, 10 రోజులు, 20 రోజులు ఉంటారు, రోగాలతో ఉంటారు చాలామంది. కొంతమంది దొంగలు ఉంటారు, జైల్లో ఉంటారు, అది ఒక జబ్బు. మనిషిని కొట్టేయడమో, మనిషిని చంపేయడమో అదొక జబ్బు. కొంతమంది దెబ్బతినేమో, అనారోగ్యాలతో దెబ్బలు తినో హాస్పిటల్ ఉంటారు, అదో జబ్బు. ఇలాగ అనేక రకాలుగా మరి జబ్బులతో ఉంటారు మనుషులు. ఇలాగా ఈ గొర్రె మందలు అనేటువంటివి, ఈ గొర్రెలకి ఏమొస్తుందంటే తెగుళ్ళు వస్తాయి, జబ్బులు వస్తాయి. ఈ జబ్బులు వచ్చినప్పుడు ఈ మందను కాయడానికి దేవుని సంఘ కాపరి ఉంటాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ మేపుతూ ఉన్నప్పుడు కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి గొర్రెలు. కాపరి చేతిలో ఉండాలి గొర్రెలు. మీకు అదేదా? కాపరి చేతిలో ఉండాలి గొర్రెలు. మేకలు మేపేటప్పుడు కానీ, గొర్రెలు మేపేటప్పుడు కానీ కొన్ని మేకలు అటు ఇటు తప్పుకుంటాయి. అటు ఇటు తప్పుకునేటువంటి గొర్రెల్ని ఏం చేస్తాడంటే కాపరి ఆ కర్రిచ్చుకుని ఏం చేస్తాడు, ఆ నొడ్డు మీద ఏం చేస్తాడు, నొడ్డు మీద చూసారా గొర్రెల్ని కొడతాడా, కొడతాడు. కొట్టినప్పుడు ఏం చేస్తుంది, కొంచెం దూరం కుట్టుకుంటా వెళ్తాయి అన్నారు, కుట్టు గొర్రెలు అంటారు వెళ్ళి. అంటే తిక్కలు వేసాలేసి గొర్రెలు అటు ఇటు తిరుగుతాయి. దేవుడు మార్గంలో నడిపిస్తున్నప్పుడు తిన్నగా నడవయ్యి. ఎలా నడవ? తిన్నగా నడవ. అప్పుడు కొట్టినప్పుడు ఒక గొర్రెకి సట్ట జారిపోద్ది. సట్ట జారిపోయిన గొర్రె ఇంటికాడ ఉంటుంది, అది నల్లేదు, అది లేగదు. ఎందుకంటే దాని జాయింట్ తప్పిపోయింది. జాయింట్ ఏమైపోయింది? తప్పు. నువ్వు లేపినా లేగదు, సట్ట ఇరిగిపోయింది దానికి. చూసారా? మీకు తెలుసా ఏమి ఇరిగిపోయింది? ఇక్కడ మా తమ్ముడు, మా చిన్నమ్మగారు అబ్బాయి జల్లి శ్రీని అని చెప్పని మీకు తెలుస్తుంటుంది. అక్కడ వాడు ఏం చేశాడంటే ఒకసారి బండి మీద వెళ్తా ఎలమంచిలోనే ఎక్కడో సంథింగ్ ఎలక్ట్రికల్ పోల్ని గుద్దాడు. ఫోన్ గుద్దితే వెన్నుపోసి ఇక్కడ ఇరిగిపోయింది. ఈ వెన్నెముక ఏమైందంటే ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత దగ్గర 2-3 సంవత్సరాలు అలా బెడ్ మీదే ఉండి అన్నీ చేయించుకుని దగ్గర చాలా 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత మా మేనగోళ్ళు శ్రీలక్ష్మి పెళ్లి రోజున చనిపోయాడు. నాకు చాలా గుర్తు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎన్నుపోస ఇరిగిపోతే లెగిసి నడుస్తారా? చూడు, మన ప్రసాద్ గారికి కూడా చేతికి మరి అతను పడిపోయి ఏంటో తెలియదు కానీ వర్ధన ప్రసాద్ గారికి ఈ సట్ట ఏమైందంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది. సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిపోతే దాన్ని ఓపెన్ చేశారు. అలా చనిపోయాడు. ఆ వ్యాధితోటి ఆయన చనిపోయాడు. దెబ్బ ఏమర్థమా? మీ మధ్య గారి నిజమేనా కాదది?
ఎవరో కొట్టారన్నారో లేదా పడిపోయారన్నారు, బోళ్ళు విషయాలు చెప్పుకొచ్చారు. అప్పుడులో సరైన విధానం నాకు తెలియదు కానీ గుర్తొచ్చింది చెప్తున్నాను నేను. కొన్ని గొర్రెలు ఏమవుతాయంటే ప్రియమైన దేవుని బిడ్డ, సట్ట జారిపోద్ది. చేస్తాస్ కొట్టడానికి సట్ట ఏమైపోద్ది? దేవుడు కొట్టే దెబ్బలు మామూలుగా కాదు ప్రియమైన దేవుడు. పాస్టర్ గారు కొడతాడు, దేవుడు కూడా కొడతాడు. కొట్టడా దేవుడు? దేవుడు గట్టి గట్టి దెబ్బలు కూడా. కొంతమంది చచ్చి కూర్చున్నారు ఒకటి ఇంటికాడ దేవుడు కొట్టేదాడికి. అందుకే లోకాసువార్త 12:47 వచ్చింది చదువు. లోకాసువార్త 12:47 12:47. తన యజమానుని చిత్తమెరిగిండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన కూర్చోరా కూర్చోరు అనేకమైన దెబ్బలు తగులుతాయి. తన యజమానుని చిత్తమెరిగిండి చిత్తపడక అతని చిత్తము చెప్పున జరిగింపగా ఉండు దాసుని కంట అనేకమైన దెబ్బలు, ఒక దెబ్బలు కాదు, అనేకమైన దెబ్బలు తగులుతాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. పిల్లలు మాటలు వినకపోతే బాగుతారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? శిక్షిస్తాడు, కొడతాడు. ఎందుకు కొడతాడు? సామెతలు 13 మొదలు వచ్చిన సామెతల గ్రంథం 13 మొదలు వచ్చిన 13 మొదలు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడవును. చూసారా? తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడండి? జ్ఞానము కలిగిన వాడవుతాడు. తండ్రి శిక్షించాలి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగి. కొంతమంది పిల్లరా శిక్షకు లోబడరు, తండ్రి మాట వినరు, తండ్రిని పట్టించుకోరు. అందుకే ఘరానా కోడి పిల్లలు అంటారు. ఏ కోడి పిల్లండి? ఘరానా కోడి పిల్లలు. ఈ ఘరానా కోడి పిల్లలు గెద్దల పాలైపోతాయి, లేదా పిల్లులు పాలైపోతాయి. ఘరానా కోడి పిల్లలు పందులు పాలైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసా? ఈ ఘరానా కోడి పిల్లల్ని తినేస్తాయి, విష జంతువులు తినేస్తూ ఉంటాయి. కాబట్టి తండ్రి మాట వినాలి, తండ్రి నడిపించేటువంటి మార్గంలో నడవాలి. తండ్రి నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు తండ్రి. దేవుని స్తోత్రం. సరైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి మంద గురించి ఒకటి, మందను కాస్తాడు. మంచి కాపరి తమ గొర్రెల కొరకు ఏం పెడతాడండి? ప్రాణం పెడతాడు. ఇది నాలో చాలామందికి తెలియదు. మీ విషయంలో దేవుడు నాకు ప్రతిదాన్ని తెలియపరుస్తాడు. మీకు పెళ్ళి అవుతుందనుకో, ఆ పెళ్ళి గురించి కూడా దేవుడు చెప్తాడు మాకు. మీకు చుట్టానికి మొత్తం కదా అవుతుందో కూడా లేదో మాకు చెప్తాడు. చెప్పడాన్ని అనుకోకు. మేము ఏం చేద్దాం తెలుసా? మమ్మల్ని కూడా ఆట ఆడుకున్నట్టుగా ఆడుకుంటాను. మేము నీవు ఆడితే ఆడించేవాళ్ళం కాదు. మేము దేవుడు మమ్మల్ని ఆడిస్తే మేము ఆట ఆడేవాళ్ళం. దేవుని స్తోత్రం. నీవు మమ్మల్ని ఆట ఆడితే మేము ఆడేవాళ్ళం కాదు. నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఆడిద్దాం అనుకుంటావు. అయ్యి ఏమంటారే అట్లని తెలుసా మీకు? ఏమంటారు? ఏ చిన్న చిన్న అన్నీ చేసి మామూలుగా ఇలా పెట్టి ఇలా తిప్పుతారు కదా, బొంగడాలో మట్టి బొంగడాలు చేసి ఏం చేద్దా ఇలాగే అతను తెలుసు కదా, ఆడుకుంటే వచ్చాను వెళ్ళిపోయాక చేసుకుని మట్టిలోనే ఆడుకున్నాను. దేవుడు స్తోత్రం. నిజమే కదా? రాడు అలాగ బొమ్మడల్లో ఆడితే తిక్ మంది తిరుగుతుంది. కొంచెం సొట్టగా వంకరగా పెట్టాడు అనుకో, పక్క పెట్టాడు అనుకో, తిక్కులు ఆడుతుంది ఇలాగ. దేవుని స్తోత్రం. చెప్పడం దేవుడు కాట సరిగా ఉండదు. అందుకే నాగల కూరలు వంకర ఉండకూడదు, నాగల కూరలు ఉండకూడదు, చేసేవాడు తినగా ఉండాలి. దేవుని స్తోత్రం. చెప్పడం దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఏ వస్తువు తయారు చేసినా, ఏది చేసినా సరే కరెక్ట్గా మనం తయారు చేయాలి. అందుకే దేవుడి చేతిలో పనిముట్లో మనం, దేవుని పిల్లలు మనం. కొన్ని ఎక్కడ ఉండాలో, చెయ్యి ఎక్కడ ఉండాలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రెయిన్ ఎక్కడ ఉండాలో, కాలు ఎక్కడ ఉండాలో, ప్రతి అవయవాన్ని దేవుడు ఏం చేశాడంటే చక్కగా అమర్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లరా, మరి దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గంలో మనం నడవాలి. సేవకుడు చెప్పినట్టుగా మనం నడవాలి. చాలామందికి మరి మంచి కాపరి గొర్రెల కొరకంట ఏమి ప్రాణమో పెడతాడు. చాలామందికి అది తెలియదు, అయోమయంలో పడిపోతారు. అయోమయంలో కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లలను పట్టించుకోరు. జాగ్రత్త. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీరు నిజంగా నేను మాట చెప్తున్నాను, ఎవరికైనా నమ్మిండి మీ పిల్లల్ని, దరిద్రం పోద్ది. ఏమండి
పిల్లలు లేక ఎన్నో రకాలుగా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఏమండి, ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ప్రార్థన అవుతుంటే ప్రార్థనకి వెళ్ళండి, సండే స్కూల్కి వెళ్ళండి, యూత్ మీటింగ్ అవుతుంది, సంపూర్ణ రాత్రి ప్రార్థన అవుతుంది, గొలుసు ప్రార్థన అవుతుంది. సావండి అక్కడ. ఎలా ఇంటికాడ ఉండకూడదు, ఇంటికాడ ఉండకూడదు తల్లిదండ్రులు. అదేందా, తల్లిదండ్రులు తప్పుడోళ్ళు అయిపోయినప్పుడు పిల్లలకు భయపడతారు. ఏమన్నా మాట్లాడితే పిల్లలు బాగుతారని చెప్పని నువ్వు చేసే దరిద్రం పనులను చూడు. అందుకే నీ పిల్లలకు కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు. బుద్ధిహీనుడా, బుద్ధిహీనురాలా. ఎందుకన్నా పిల్లల్ని ఎలా పోతే ఎలా పోతారని అనుకుని వదిలేయడం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి పిల్లల్ని. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయమన్నాడు? పెంచాలి. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతున్నారు? వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. తండ్రి వేయని నువ్వు వ్యభిచారం చేస్తే ఆ పాపము పిల్లల మీద ఉంటారు. ఏందో తెలుసా? పరస్త్రీని పాడు చేస్తున్నావు, నీ భార్యని ముట్టుకోవట్లేదు నువ్వు. రేపొద్దున నీ అల్లుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కూతురిని అర్ధంతరం వదిలేస్తాడు. దరిద్రుడలా. ఎందుకో తెలుసా? నువ్వేం విత్తుతున్నావా? అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుద్ది కానీ, యవనస్తుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఏడుద్ది కానీ, యవనస్తుడైనటువంటి కొడుకుని కోళ్ళు వెళ్ళిపోద్ది. ఆడు భార్య బ్రతుకుంటూ కూడా విధవలాగా బతుకుతాడు. ఎవడో? నీ కొడుకు. అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుద్ది కానీ ఎదురుకుండేట్టుకి. ఎందుకో తెలుసా? మనుషుడు ఏమి వెతుకుతున్నావా? కోసుకుంటావు, జాగ్రత్త. నువ్వు భయం ఉందా? బతుందా? ఏరి నీ పిల్లలు దేవుని మందిలో కూర్చున్నారా? ఏడి నీ భర్త? ఆస్తులు సంపాదించుకుంటాక అనుకుంటున్నావా? ఆస్తులు అనేవి దేవుడు ఇస్తాడు. ఆస్తులు అనేవి మనం కష్టపడవచ్చు. ఆస్తులు సంపాదించుకుంటా కాదు ఈ లోకంలో. కొంతమంది బతుకులు ఏంటో తెలిసే పిల్లరా, ఇంక ఈ లోకంతో అసలు ఏమాత్రం కూడా దేవుని రాజ్యం కోసం, పరలోకం కోసం అసలు ఏమాత్రం సిద్ధపాటు ఉండదు, ఏమాత్రం ప్రిపేర్ ఉండదు. అసలు లోకం కోసమే బ్రతుకుతారంతే. వాళ్ళ బ్రతుకంతా లోకం కోసమే బ్రతుకుతారు, లోకం కోసమే సత్తారు, చచ్చి నరకానికి పోతారు. ఈ లోకంలో దేవుడు కోసం బ్రతికినప్పుడే. అందుకే యెషయా గ్రంథంలో మాట చెప్తాడు చూడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం. 62:5. యవనుడు కన్యకను వరింటి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లు కుమారుడు పెండ్లు కూతురు చూచి సంతోషించినట్లు నీ దేవుడు, చూసారా, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించాలి. నువ్వు సిద్ధపడాలి. ఈరోజు నీ బలలో పాలుపంపులు పొందే నీవు, పెళ్ళికొడుకు అయిన నీవు, పెళ్ళికూతురు అయిన నీవు, మీరు బాగా అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకునడానికి ఉంగరాలు కానీ, క్రైస్తవ పద్ధతుల్లో బైబిల్ కానీ, లేక దేవుని సేవకుడు కానీ ప్రార్థన చేస్తే వాళ్ళ వివాహం అయిపోద్ది. మంగళసూత్రాలు కట్టవలసిన పని లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని సేవకుడు ప్రార్థన చేసి వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు అని చెప్పాను అన్నాడు అనుకో, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అంతే. ఇంకా ఉంగరం పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, బైబిల్ మార్చవలసిన పర్లేదు. వాళ్ళిద్దరికి వివాహమైంది. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయడానికి వీల్లేదని దేవుని సేవకుడు సంఘం ఎదుట, దేవుని ఎదుట, మీకు అర్థమైందా? దేవుని ఎదుట, సంఘం ఎదుట వారి గురించి పబ్లిసిటీ చేస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలే. మంగళసూత్రాలు కట్టలేదు కదండి, ఉంగరాలు పెట్టలేదు కదండి, లేదా బైబిల్ మార్చలేదు కదండి అంటాకలేదు. సర్టిఫికెట్ కూడా ఇస్తాడు సేవకుడు. సర్టిఫికెట్ కూడా సంబంధం లేదు, నిబంధన ఉంటే. ఆ సర్టిఫికెట్ ఎవరికో తెలుసా? గవర్నమెంట్ వాళ్ళకి. ఎవరికంటే గవర్నమెంట్ వాళ్ళు రేషన్ బీమని, రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు ఇవన్నీ వస్తాయి. భర్త భార్యలు అని చెప్పని ఎప్పుడైనా కోర్టు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు అని తెలుసుకుంటానికి తప్ప ఆ సర్టిఫికెట్ లేదా నాలుగు గీసుకుంటూ కూడా పనిచేసే సర్టిఫికెట్ కూడా. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పెళ్లి చేస్తాం కదా, విడాకులు ఇచ్చేసుకుంటే సర్టిఫికెట్లు ఏం చేస్తున్నాయి? సర్టిఫికెట్లు ఏమైనా జతపడుతున్నాయా? చెప్పండి నాకు. జతపడుతున్నాయా? జతపరచట్లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి.
ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను తెలుసా? మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీరు పెంచాలి. సిద్ధపడుతున్నారా? మీరు సిద్ధపరుస్తున్నారా? మీరు సిద్ధపడాలి, మీరు సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధపాటు లేదు మనుషులకి. సిద్ధపాటు లేకుండా ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు. మీకు పనులు ఉంటే సరిపోద్ది, మీకు ఆస్తులు ఉంటే సరిపోద్ది. దేవుని రాజ్యం అక్కర్లొద్దు, మీ పిల్లల భవిష్యత్తు కూడా మీకు అక్కర్లొద్దు. మీరు మీ కుటుంబానికి మీరు శాపగ్రస్తులాగా తయారయ్యారు. మీరు బాగా అర్థం చేసుకోండి. మీ కుటుంబానికి శాపాన్ని తెచ్చేవారు, ఉగ్రతను తెచ్చేవారు మీరే. ఓ కుటుంబంలో దీర్ఘకాలపు రోగి ఉంటే మీరు బాగా అర్థం చేసుకోండి. డబ్బు హాస్పిటల్లో పెడితే పిల్లరా చాలా డబ్బు ఖర్చు పెడేస్తారు. బ్యాంకు కాలైపోతుంది, భూములు అమ్మేసుకుంటారు, ఇల్లులు కూడా అమ్మేసుకుంటారు. ఒక వ్యక్తికి తెగులు వస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఆదికాండము 12:2. ఆదికాండము 12:2. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదకరముగా ఉంది. అక్కడ నీకు అర్థమైందా? అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎలా ఉన్నాడు తెలుసా? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నువ్వు ఉన్నావా ఆశీర్వాదకరంగా? నువ్వు ఉన్నావా ఆశీర్వాదకరంగా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్పాడు. నీటికి ఆశీర్వాదకరంగానే ఉన్నావా? లూదేమన్నది అరుణ్ గురించి, నా కూతురు కుటుంబాన్ని చాలా మట్టుకి కట్టేసుకుంటుంది అన్నయ్య గారు, పర్వాలేదు అన్నయ్య గారు, సహకారంగా ఉందండి, చాలా చక్కమెడుతుంది. ఎందుకంటే ఆమెకి చిన్న ఉద్యోగం వచ్చింది, 20,000 25,000 నెలకు వస్తాయి కాబట్టి కుటుంబానికి ఆసరగా ఉన్నది. ఇప్పుడు నా సేవలో నా కొడుకు సగం 70% పని చేసేస్తున్నాడు. నేను రావాల్సిన పని లేదు ఇక్కడికి, రావాల్సిన పని లేదు ఇక్కడికి. ఆయనే చక్కమెట్టేస్తాడు, పర్వాలేదు. ఇక్కడ కాదు, ఎక్కడ చేయించిన 50,000 జీతం ఇస్తారు నెలకి. ఆయనకి ఆత్మ సంబంధమైన విధానం అంటే నీకు తెలీదు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మీయుడు అంటే ఎవడో తెలుసా? ఈ లోక సంబంధి కాదు, పరలోక సంబంధి. దైవభక్తి అనేటువంటిది భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోయే జీవ విషయంలో కూడా ప్రయోజనకరమైనది. దేవుని బిడ్డల యొక్క విలువ సామాన్యంగా. ఇప్పుడు నేనున్నాను, అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని కూడా నేను దీవిస్తానన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనే. నేను చెప్పే బోధలో పరసంబంధమైనవి. నా జరిగే అనేక రకాలుగా డబ్బులు వేల రూపాయలు నాకు ఇస్తారు. ఎందుకో తెలుసా? దేవుని పని నిమిత్తమే ఇస్తారు. దేవునికి స్తోత్రం. లోక సంబంధులం కాదు, మేము లోక సంబంధులం కాదు. ఇప్పుడు ఆయన నాకు సహకారిగా ఉన్నాడు. మరి నువ్వు సంఘ విశ్వాసవు కదా, నువ్వు సంఘ విశ్వాసవు కదా, సంఘానికి నేను ఆత్మీయ తండ్రిని కదా, సేవకుడు నేను, నా మాట నువ్వు వింటున్నావా? ఏప్రిల్ రాసిన పత్రిక 13:17. ఏప్రిల్ రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. చూసారా? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల విషయంలో లెక్క అప్పజెప్పవలసినటువంటి వారి వల్లే మిమ్మల్ని కాయుచున్నారు. లెక్క అప్పజెప్పాలి కదని చెప్పని వాళ్ళు కాయుతున్నారు. లెక్క అప్పజెప్పవలసింది ఎవరంటే ఇక్కడ సంఘ కాపరి. మరి నేను లెక్క అప్పజెప్పాలి అనే సంగతి నీకు తెలుస్తుందా? మన ఎవరో కొంత డబ్బు నాకు ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ డబ్బులు మీ దగ్గర నుంచి నైగరిండి అన్నారు. ఏ క్లిప్ నాన్న డబ్బు లెక్కెట్టు అని చెప్పాను. ఆయన లెక్కెట్టాడు. లెక్కెట్టుకోవాలని చెప్పాను. మన ఒక మా శ్యామలు కూడా కొంత డబ్బులు అట్టుకు వచ్చేసింది. లెక్కెట్టు అనేది లెక్కెట్టుకోవాలరా అన్న. లెక్కెట్టుకో, లెక్క నీ విషయమే నేను లెక్క అప్పచెప్పవాలి. అందుకనే కుటుంబ దర్శనాలు అనగా ఏంటంటే గృహ దర్శనాలు అని పెట్టమన్నా. మీరు బాగా అర్థం చేసుకోండి. నిన్ను నమ్మలేనప్పుడు నీ ఇంటికి నేను రావాలి. నిన్ను నేను నమ్మలేనప్పుడు నీ ఇంటికి రావాలి.
నువ్వు అపనమ్మకస్తురాలుగా ఉన్నప్పుడు నీ ఇంటికి నేను రావాలి. నువ్వు నమ్మకస్తుడు అయినప్పుడు, నువ్వు నమ్మకస్తురాలు అయినప్పుడు నేను ఎందుకు చేయాలి? నాకు ఇక్కడ మందిర నిమిత్తమే కొంత కానుక ఇచ్చారు. అవి కానుకలు నా ఏళ్ళు ఉన్నాయి. నేను ఆ టేబుల్ మీద పెట్టేద్దాం అనుకున్నాను. అయితే నాకంటే ముందు కొంతమంది వెళ్తారు. డబ్బులు మంచిది ఎందుకు వచ్చింది, అక్కడ పెడితే ఎవరో ఒకరు తీస్తారు దాంట్లో అని చెప్పి నేను ఏం చేశాను, నా జేబులో నేనే పెట్టుకుని వచ్చేసాను. నా జేబులోనే డబ్బులు. ఎందుకో తెలుసా, ఎవరో ఒకరు తీస్తారు నమ్మలేక. మరి నీ సేవకుడు నిన్ను నమ్ముతున్నాడా? నువ్వు అర్థం చేసుకో. నీ సేవకుల్లో లోపం ఉందా? భర్త ఉన్నని చెప్పి ఓ రకంగానే, భర్త లేనప్పుడు ఓ రకంగా ఏండి. మందిరానికి వచ్చినప్పుడు ఓ రకంగానే, మందిరాన్ని మానేసినప్పుడు ఓ రకంగా. ఈయన బతిపరులాగా పెద్ద అడవిడి చేసేటప్పుడు సేవకుల్లాగా వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత సినిమా పాటలు పెట్టుకుని గదిలో డ్యాన్స్ చేస్తాడు. ఏమాలని చెప్పేసేసి ఏమని వెళ్ళరా బాయ్, ఏమని వెళ్ళే? వేషధారణ కాదది. వేషధారణ చేస్తే విలువ ఉంటుందా వ్యక్తికి? నీకు విలువ ఉంటుందా? భక్తి చేస్తున్నావు కదా, భక్తి అనేది ఈ లోకానికి అనుకున్నావు నువ్వు. పరలోక రాజ్యం కోసం, ఈ లోక సంబంధమైనది కాదు భక్తి అంటే. నువ్వు చనిపోయిన తర్వాత సదాకాలము దేవుని దగ్గర ఉండడానికి పరిశుద్ధమైనటువంటి అలంకారాలు అలంకరించుకోవాలి. సత్యమైన దట్టిని దట్టుకోవాలి. ఏం ధరించుకున్నావు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు కదా, అసలు దేవునికి నీకు సంబంధం ఉందా? పెళ్ళైనోళ్ళు అత్తోరింటికి వెళ్ళిపోవాలి. నేను మన సీరియస్ అన్నీ అమ్మ వచ్చావు నువ్వు అన్నాను. ఆ సైడ్ మన వచ్చారు, అది పంపేటప్పుడు అని ఆ సైడ్ మన వచ్చారు. చిత్తవారంతో సంబంధం లేదు అప్పటికి, అలా ఏ స్థిరమ్మ కూడా సంబంధం లేదు, కాలుకూరతో సంబంధం ఉంది. ఇది గునుపూడి కాదు మీది, గునుపూడేనా మీది? గునుపూడి. చిట్టవరం ఏం కాదు. చిట్టవరం అంటే ఇక్కడికి ఏం కుదరదు నీకు. నీ సంబంధం పెళ్ళి అయిపోయింది, సంబంధం లేదు. నువ్వు చూసుకో. దేవుడికి నీకు సంబంధం ఉందా? సంబంధాన్ని కలుపుకున్నావా? దేవునితో నడవాలి. ఆనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవాలి. నేను నడవాలి, ఓపిక తెచ్చుకొని నడవాలి. నీ కడుపులో కంది పెరిగింది, నొప్పి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేకపోయావా? తట్టుకో. చలమని చెప్తారు. నాకు కోటి నుంచి ఇద్దరు దుబాయ్ నుంచి ఫోన్ చేశారు నాకు. అయ్యా నాకు ఆపరేషన్ ఖచ్చితంగా కడుతుందా, ప్రార్థన చేసుకో. అలాగే ప్రార్థన చేస్తాను నేను ఖచ్చితంగా అంటే 2-3 నెలలు వచ్చి వెళ్ళండి దగ్గరికి, నేను దగ్గరికి వచ్చి వెళ్ళండి అవసరం అయితే. అవును వచ్చేది. భరించండి. ఎందుకు వచ్చేయాలి? ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి? నొప్పి ఏం చేయలేరు మీరు, భరించలేరు కాబట్టి ఆపరేషన్ చేసుకుందాం. పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇరికైన మార్గంలో వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళాలి. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. నెరవేర్చి చూస్తా తప్పకుండా. ఒక మనిషిని చూడడానికి వెళ్ళలేదు, ఆడెవడొచ్చి డబ్బులు దానం చేశాడు, ఆడేమో మన పెద్ద అలా మన 10 మంది వస్తారా, అలా వస్తే ఎంత పోతే ఎంత, అలా ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత. నువ్వు దేవుణ్ణి నమ్ముకో. నువ్వెవరు నమ్మాలి? నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నమ్మావో దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నావో దేవుడు నీకు అప్పుడు ఆశ్రయముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా ఉంటాడు నీకు? ఆశ్రయం. ఇప్పుడు మనుషుల బలం అంతంత వరకే. మనుషులు ఎవరు రారు, మన కూడా మనుషులు ఎవరు రారు. మరణం వరకు నడిపించేది ఆయనే, మరణం అనంతరము కూడా సదాకాలం మనతో ఉండేది దేవుడే. అలాంటి దేవుడిని నమ్మాలి, అలాంటి భక్తి చేయాలి. చేస్తున్నావా భక్తి? యెషయా గ్రంథం 50:10 నేను మూజిపోతున్నారు. యెషయా గ్రంథం 50:10 వచ్చిన
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు. వినారా? మీలో యెహోవాకు భయపడి ఆయన యొక్క సేవకుని మాట వినువాడు ఎవడు? దేవుడికి భయపడి సేవకుని మాట వినేవాడు ఎవడు? మనం ఏం చేస్తాం తెలుసా? మనుషులకు సహాయం చేస్తాం, మనుషులు వెనకాల పరుగులు ఎడతాం. మీరు బాగా అర్థం చేసుకోండి. వాళ్ళని మనం నమ్మొచ్చా? నమ్మి అన్న పాట పాడండి, పాడండి, పాడండి. లో మోసపోయావు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. ఎంతకాలం సాగిపోతావు? నమ్మి మనుషులను నమ్మి పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నువ్వు మోసపోతావు? ఎంతకాలము నువ్వు సాగిపోతావు? నమ్మవా దేవుణ్ణి? నేను దేవుణ్ణి నమ్మాను అన్నవాళ్ళు ఎక్కడికి? నేను దేవుణ్ణి నమ్మను అన్నవాడు ఎక్కడికి? నువ్వు దేవుణ్ణి నమ్మవు, మనిషిని నమ్మవు, అర్థమైపోతుంది. అందుకంటాడు, ఏలుగుతో భోజనం కూర్చుండినప్పుడు నువ్వు ఎవరి సమక్షమున ఉన్నావో నువ్వు బావుగా. ఇప్పుడు మనుషులు నమ్ముకున్నావు అనుకో, నువ్వు చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు మనుషులు నమ్ముకున్న నువ్వు చచ్చి నరకానికి వెళ్ళిపోతావు. మనుషులు నమ్ముకున్న నువ్వు మోసపోతావు. మనుషులు నమ్ముకున్న నువ్వు నష్టపోతావు. మనుషులు నమ్ముకున్న నువ్వు ఆ మనుషులు నిన్ను అన్యాయం చేసేస్తారు, ఆ మనుషులు నిన్ను సర్వనాశనం చేసేస్తారు. నువ్వు చెడిపోతావు, నువ్వు పాడైపోతావు. నువ్వు చెడిపోతావు, నువ్వు పాడైపోతావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నువ్వు దేవుణ్ణి నమ్ముకో. నేను ఇప్పుడు చెప్పాను, మనుషులు నమ్ముకున్నావా నువ్వు మోసపోతావు, వాళ్ళు నిన్ను నాశనం చేస్తారు, వాళ్ళు నిన్ను పాడు చేస్తారు అని చెప్పాను. నువ్వు వచ్చి ఇప్పుడు నువ్వు చెప్పు. వాళ్ళు ఎప్పుడు పాడు చేయరు, వాళ్ళు మోసం చేయరు, వాళ్ళు నాశనం చేయరు. వచ్చి చెప్పు. ఇక్కడ ఇంటికి వెళ్ళి ఏడతాం కాదు, ఇంటికి వెళ్ళి ఏడతాం కాదు. కొంతమందికి మందిరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మాట్లాడతాం రావు. ఇంటికాడ వచ్చేతే మాటలు, ఇంటికాడ వచ్చేతే మాటలు కదా. నీకు ఏదైనా డ్యూటీ ఎక్స్ట్రా డ్యూటీ అయిపోయింది అనుకో, సాయంకాలం వరకు ఉంటావు, అన్నం కూడా తిన్నావు. నేను పొద్దున్న టిఫిన్ చేయడానికి కూడా నాకు టైం లేదు. ఎవరో ఇంకొకరు ఇంటికి రమ్మని చెప్పని టిఫిన్ కూడా అరేంజ్ చేశాను. నేను ఇప్పుడు తిన్నాను, ఎందుకంటే మనసు దేవుని చేస్తుంది. వదిలిపెట్టి వచ్చేసాను. నేను టిఫిన్ వేశాను. ప్రార్థన అయిన తర్వాత తొమ్మిది పిల్లలు ఒకరు టిఫిన్ ఏర్పాటు చేశారు. వద్దన్నాను. నువ్వు టీ తాగేసావు, టిఫిన్ చేసావు, అన్నీ అయిపోయింది. ఇక్కడ అయిపోతే 1 గంట అయిపోయినాయి, వదలతలేదు అయ్యగారు. వదలలేదు, 1 గంట అయినా వదలతలేదు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత 4 గంటలకి 5 గంటలకు వస్తావు. ఆరాధనకి పెందల కడ వదిలేయాలి నిన్ను, వదిలేయాలి నిన్ను. ఏమ్మా, తల్లివని నువ్వు, తండ్రివని నువ్వు, నీ బిడ్డని వాళ్ళు ఎదగాలి అని చెప్పని వాళ్ళు ప్రయోజకులుగా ఉండాలి అని ఎంత ప్రయాసపడుతున్నా? ఏదైనా తెగులు వచ్చిందనుకో, వెంటనే ఆ తెగులు పోవాలని ఎంత ప్రయాసపడుతున్నాం మనం? హాస్పిటల్కి వెళ్తాం కదా, హాస్పిటల్కి వెళ్తాం కదా మనం. వెళ్ళమా చెప్పండి, వెళ్ళమా హాస్పిటల్కి? జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళమా? చచ్చిపోవాలనుకుంటామా? చచ్చిపోవాలి. మన పిల్లల్ని మరి అనారోగ్యంతో ఉంటే మన పిల్లలకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ మంచి బలంగా ఎదగాలి అని ఎలా కోరుకుంటాం? మరి దేవుడు ఎలా కోరుకోడా? చెప్పండి, దేవుడు ఎలా కోరుకోడా? కోరుకోడా? ఏమి ఇచ్చి తెచ్చారు, కేకులు ఏది తెచ్చారు, ఎందుకు తెచ్చారంటే వాళ్ళకి ఏదో మేలు చేశారు. మేలు చేశారు కాబట్టి దేవుని కనపరిచేయాలని తెచ్చారు. మరి నువ్వు అంత సంతోషపడిపోతుంటే మరి నీ దేవుడు ఎంత సంతోషపడిపోతాడు? నీ మీద దేవుడికి ఎక్కువ అధికారం ఉందా, లేకపోతే నీకు దేవుడికి ఎక్కువ అధికారం ఉందా? చెప్పండి.
అమ్మా, నేను వేసిన ప్రశ్న అర్థమైందా మీకు? అండి, మీ మీద దేవుడికి ఎక్కువ అధికారం ఉందా, లేకపోతే మీకు దేవుడి మీద ఎక్కువ అధికారం ఉందా అని అడిగాను నేను ప్రశ్న. చెప్పండి. అర్థమైందా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఒకటి అధికారం ఉంది, ఉంది కదా, ఉంది కదా, ఉందా? ఉందా? వాళ్ళు చేయొద్దు, కూర్చోండి. ఇంకా ఇక్కడ ఎత్తుండేవారు కుక్కలాగా ఇంటికాడ వెళ్ళి మోగడం కాదు. ఆధ్యాత్మికంగా నడుస్తున్నటువంటి సంఘ కాపరి మీద ఏదైనా మాట అన్నది గ్రేట్ పనిష్మెంట్. జాగ్రత్త. నేను నీకు చెప్పవసరం లేదు. దేవుడు ఊరుకోడు. ఎవడు ఊరుకోడు? దేవుడు ఊరుకోడు. తిక్కల మాటలు మాట్లాడకూడదు. కష్టపడి వస్తువుని సంపాదించుకుంటారు. మన తొమ్మల పిల్లలు ఒకటి బండి ఎత్తిపోరంట. కష్టపడి బండి కొనుక్కున్నాడు. వాళ్ళ నాన్నగారు గిఫ్ట్ కింద ఇచ్చారు. 1,20,000 బండి ఎత్తుకు. ఇప్పుడు ఎంత బాధపడతాడు? బాధపడతాడా లేదా? చెప్పండి. మరినా ఆ 2 సోఫా సీట్లు నా కుర్చీలు అయిపోయిన తర్వాత ఆటోకి డబ్బులు ఇస్తాను నేను. మా ఇంట్లో వేసి ఎదర సోఫా సీట్లు వేసి 30,000 40,000 ఇటు కొన్నది పిల్ల. ఏం చేయి? బాధ వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది? దాన్ని కష్టపడి కొన్నాడు. మరి నేను కనుక్కున్నాడు ఆయన దేవుడు. మరి దేవుడు నేను కనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. వాక్యం అనే పాలను పెట్టి పెంచుతున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ప్రమిళ నీ కొడుకుడి రైట్ కదా? చూసుకున్నావా ఎలా ఉన్నాడా? నా చేతుల్లాగా ఉన్నాయి, మా ఆయన చేతుల్లాగా ఉన్నాయి, దెయ్యం చేతుల్లాగా ఉంటాయి. మరి మీ ఆయన చేతుల్లాగా ఉండకపోతే నీ చేతిలాగా ఉండే ఎవరి చేతిలాగా ఉంటాయి? మరి దేవుడు తన పోలికలో నిన్ను నన్నేం చేయడు? అర్థమా? చెప్పు. స్నానం చేసే తోమేరం కాదు. టీ కాఫీ అలాంటివి శుభ్రమైన ఇవి ఇవ్వకపోతే నొక్కేస్తుంది. సరిగ్గా స్నానం చేయించదు తలకు. ఏంటి అంటుంది? దేవుడు స్తోత్రం. ఎవడు చూసుకోవాలి బిడ్డని. మరి చూసుకుని సొంతం ఎత్తాడా లేదా దేవుడు? మరి ఇప్పుడు నిన్ను చూసుకుని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సాయంకాలం వరకు దింపడంట నిన్ను ఎత్తుకింది. పాడు తల్లిలా పాడు. అందరూ పాడు, గట్టిగా పాడు.